చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నేవాడు ప్రపంచం అన్నారు, విశ్వం విష్ణు అన్నారు, అది తెలుసు మనకి. వషట్కారం కూడా విష్ణువే అన్నారు. వషట్కారం అంటే వషట్ అంటామే, ఆ మంత్రం కూడా విష్ణువే అన్నాడు. అంటే ఇప్పుడు శబ్దము విష్ణువే, ప్రపంచంగా కనిపిస్తున్నది విష్ణువే, వ్యాపకమై ఉన్నది పరమాత్మ కూడా విష్ణువే. అంటే వ్యాపకమైన వాడు. మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ బబుల్ ర్యాప్ నాకు చాలా ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పేపరు మీకు కనపడుతున్నటువంటి ఇవి ఉన్నాయే, ఈ సున్నాలు బబుల్స్, ఇవన్నీ కూడా ఈ పేపరే. ఇవి లేకుండా ఉన్నది కూడా ఈ పేపరే. ఈ పేపర్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇదంతా పేపరే ఉంది, ఇంతకంటే భిన్నంగా ఏం లేదు. ఇది విశ్వం విష్ణు వషట్కారో అంటే అవి మూడు పేర్లు. ఎప్పుడైతే ఈ మొత్తం విష్ణువే అని తెలిసిందో, నీకు తెలియడం వల్ల నాకు లాభం ఏమిటి అని మీరు అడగచ్చు. ఇక్కడున్నటువంటి ప్రాణి ఇక్కడ లేడు కదా. ప్రాణి అంటే ఎవరు? ఈ బబుల్, ఇది అసలు ఒకటి కాదు. ఇక్కడున్నవాడు ఇక్కడ ఉండడానికి లేదు, ఇక్కడున్నవాడు ఇక్కడ ఉండడానికి లేదు, ఇక్కడున్నవాడు ఇక్కడ ఉండడానికి లేదు కదా. అప్పుడు వీడిని భూతకాలంలో పుట్టావంటారు. వీడు 18th సెంచరీలో ఉన్నాడు. ఇక్కడ రామకృష్ణ పరమహంస ఉన్నాడు అనుకోండి కాసేపు, 18వ శతాబ్దంలో ఉంటాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే 20వ శతాబ్దం కదా, ఇక్కడున్నాం మనం. దీన్ని భవిష్యత్ అన్నాం, దీన్ని భూతం అన్నాం. మధ్యలో నేను 19th సెంచరీ కదా, 1942 అంటే నేను ఇక్కడ ఎక్కడో ఉన్నా. కాబట్టి ఈ ప్రజెంట్ నేను ఇంకా బతికే ఉన్నా కదా. అందుకని దీన్ని భూతమని, దీన్ని వర్తమానమని, దీన్ని భవిష్యత్ అని అన్నారు. ఈ పేపర్ దృష్టితో మీరు చూసినట్లయితే భూత భవిష్యత్ వర్తమానాలు లేవు. ఇప్పుడు ఏం కొట్టేసామంటే మనం కాలాన్ని కొట్టేసాం, అంతే కదా. కాలం అనేది లేదు. ఎందుకు లేదండి? ఇప్పుడు ఆ 6 o'clock మేము పాఠానికి వచ్చాము, 7:30 అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పోదామా అని మేము గడియారాలు చూసుకుంటాం. మీరు కాలం లేదంటారేమిటంటే, మీరు వచ్చాము, ఇప్పుడు ఉంటున్నాము, వెళ్ళిపోతాము అన్న కాలం లేదు. మరి లేకపోతే మాకు కనపడుతోంది కదా. ఇది మనం క్రియేట్ చేసుకున్నది, అందుకే దీన్ని క్రియేషన్ అన్నారు. క్రియేషన్ అంటే సృష్టి. దీన్ని మనం సృష్టించుకున్నాము. దేన్ని బట్టి సృష్టించుకున్నామంటే 2 సంఘటనల మధ్యకాలాన్ని కదా మనం అట్లా సృష్టించుకున్నాం. కాబట్టి టైం లేదు, టైం అంతా కూడా పరమాత్మే. భూత భవిష్యత్ వర్తమానాలు లేనే లేవు. ఇంకోటి ఏం లేదు అంటే, ఇక్కడ అమెరికా ఉంది, మనం గ్లోబ్ చూసినట్లయితే
ఇక్కడ ఈ తట్టు అమెరికా ఉంటుంది, ఇక్కడ ఇండియా ఉంటుంది. ఇట్లా సున్నలాగా ఉంటుంది అనుకోండి. మీరు చూడండి, అమెరికా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నార్త్ అమెరికా, ఇక్కడ సౌత్ అమెరికా, యుఎస్ ఇక్కడ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వస్తే యూరప్, రష్యా, చైనా, బర్మా, ఇంకా ఇక్కడ ఆస్ట్రేలియా, ఇట్లా ఉంటాయి లొకేషన్స్ కదా. ఇప్పుడు ఈ పేపర్నే మనం అట్లా అనుకున్నట్లయితే ఇప్పుడు అమెరికా మీ దృష్టి చూస్తే అమెరికా ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఇండియా ఉండాలి కదా. పేపర్ని చూసినట్లయితే అమెరికా ఎడం పైన కుడివైపున ఇండియా ఉంటుంది. కుడి ఆసియా అంతా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇండియా ఉంటుంది మనం మామూలుగా చూస్తే. కానీ ఇదంతా పేపర్ అంతా విశ్వం విష్ణు అని చూస్తే అంతా ఒకటే. ఆ ఒకటిలో ఇక్కడ మాత్రం నువ్వు అమెరికా అని పేరు పెట్టుకున్నావు, ఇక్కడ ఇండియా అని, ఇక్కడ ఏషియా అని. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ యూరప్ అని, ఇక్కడ రష్యా అని, ఇక్కడెక్కడో ఆస్ట్రేలియా అని కదా. మనం ఏం చేస్తున్నామంటే ఈ పేపర్నే అన్ని రకాలుగా విభజించుకుని మనం అనుకుంటున్నాం. అప్పుడు ఏం ఎగిరిపోయిందంటే దేశం ఎగిరిపోయింది. దేశం అంటే ప్లేస్. ఎప్పుడైతే నువ్వు విశ్వం విష్ణువు అని అనుకున్నావో, వ్యాపకమైన వాడు అని అనుకున్నావో, అప్పుడు దేశకాలాలు రెండు ఎగిరిపోయినాయి. దేశకాలాలతో పాటు ఇంకా ఏం పోయినాయంటే వస్తువు కూడా పోయింది. వస్తువు అంటే ఏంటి? ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ రామకృష్ణ పరమహంస పుట్టాడు, ఇక్కడ నేను శంకర భగవత్పాదులు పుట్టారు, ఇక్కడ నేను పుట్టాను. ఇవన్నీ పోయినాయి. దేశకాల వస్తువులు ఎప్పుడు పోతాయో, పోయినాయి అంటే ఎక్కడి నుంచి పోవాలరా? నా మనస్సులో నుంచి పోవాలి. దేశకాల వస్తువులు ఎప్పుడు పోతాయో అప్పుడు మిగిలేది పేపర్ మిగులుతుంది కదా. మీకు అర్థమైందా అమ్మా? దేశకాల వస్తువులు పోయినప్పుడు పేపర్ మిగులుతుంది. ఈ పేపర్ ఎట్లా ఉంది అంటే స్కెచ్ వెయ్యక ముందు అద్దం ఎట్లా ఉంది? ప్లెయిన్ మిర్రర్. నువ్వు ఏం పెడితే దాని మీద ఆ బొమ్మ వస్తుంది. అలాంటి అర్థం ఉంది. పరమాత్మ అలా ఉన్నట్ట. పరమాత్మ ఎట్లా ఉంటాడో మీకు తెలియదు కదా. అందుకని పరమాత్మ ఎట్లా ఉంటాడు అని మీరు అనుకుంటే, ఇప్పుడు ఈ పేపర్లో దేశకాల వస్తువులను తీసేసినట్లు మన గ్లోబులో కూడా దేశకాల వస్తువులు. ఇంకా కాస్త పైకి వెళ్ళండి. ఇంతవరకు మీకు అర్థమైతే ఇంకా కొంచెం పైకి తీసుకెళ్తా. ఏమ్మా, మొత్తం యూనివర్స్ అంతా గ్లోబ్ ఉంది కదా మనకి పెద్దదిగా. దాంట్లో ఇదంతా గ్లోబు భూమి అంటున్నాం కదా. ఈ భూమి కాకుండా గ్రహాలన్నీ ఉన్న బొమ్మ చూసాం కదా మనం. ఒక్కొక్క ఆర్బిట్ ఉంటుంది, దాంట్లో ఒక్కొక్క గ్రహం ఉంటుంది. 9 గ్రహాలు ఉన్నాయి కదా. అవి కాక ఇంకా కూడా ఉన్నాయి అంటారు. మరి అవన్నీ వాళ్ళు కనుక్కున్నప్పుడు ఉంటాయి, మరి కనుక్కోనప్పుడు లేవు. ఇప్పటి వరకు కనుక్కున్నారు. మేము చదువుకునే రోజుల్లో 5 ఖండాలు 5 సముద్రాలు ఉండేవి. తర్వాత 6 ఖండాలు అన్నారు. ఇప్పుడు 7 ఖండాలు చేశారు కదా. ఆలోచించండి. అంటే గ్రహాలు కనుక్కుంటూ ఉంటే ఇంకా ఇంకా ఉన్నాయి అని అంటూ ఉంటారు. అందులో భూమి కూడా ఒకటి కదా. వీటిని చంద్రుడు కూడా ఉపగ్రహం అంటారు. ఉపగ్రహమో మెయిన్ గ్రహమో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన అమెరికా, ఆస్ట్రేలియా ఎలా ఉన్నాయో, రామకృష్ణ పరమహంస, శంకర భగవత్పాదులు ఎలా దీంట్లో ఉన్నారో, అట్లా వాళ్ళు కూడా వస్తువులు. ఎవరు? ఆ గ్రహాలు కూడా అంతే కదా. గ్రహాలు ఎందుకని వస్తువులైనంటే వాటికి లొకేషన్ పెట్టాము మనం. ఫలానా చోట్లో ఉన్నది అని. అంతకుముందు అది రోడ్డే. మీరు లొకేషన్ పెట్టండి రా, ఒరే మీ ఇంటికి రావాలంటే నాకు లొకేషన్ పెట్టరంట. నాకు రాదు. కానీ ఆ లొకేషన్ పెట్టారనుకో, అంటే దాంట్లో ఆ రోడ్డు మీద ఇక్కడ ఒకటి ఇల్లు, ఇక్కడ ఇంకొకటి ఇల్లు మీరు పెడుతున్నారు. అంటే ఇవి మీరు క్రియేట్ చేస్తున్నారు. రోడ్ అట్లాగే ఉంది.
మనం ఎవరింటికి వెళ్ళాలో, ఎవరింటి వరకు వెళ్ళాలో ఆ రోడ్డుని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అట్లా పరమాత్మ కూడా ఇదొక గ్రహం, ఇదొక గ్రహం, ఇవన్నీ వస్తువుల కింద తీసుకోండి. ఇందాక మనుష్యుల కింద తీసుకున్నాం, దేశాల కింద తీసుకున్నాం. అప్పుడేమవుతుంది, భూమి ఒక్కటే కాదు, మొత్తం అంతా కూడా, మొత్తం అంతా ఒక పేపర్. ఏంటండి మీరు ఒక పేపర్ అంటారు అంటే, మనం స్కేల్ అంటాం చూడండి. మనం చదువుకునేటప్పుడు మైళ్ళు మైళ్ళు మనం పేపర్ మీద వేయడానికి లేదు కాబట్టి 5 మైళ్ళు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. దాన్ని స్కేల్ అంటారు. స్కేల్ అంటే మన స్కేల్ కాదు కదా. అట్లా లెక్కేసుకుంటే ఈ దేశము, ఈ కాలము, ఈ వస్తువులు అన్నీ మైనస్ అయిపోయి ఏం మిగులుతుంది అంటే వైట్ పేపర్ మిగిలింది. ఈ పేపర్ని ఆ ప్రపంచమంతటితో, ఇది స్కేల్ అంటున్నా, ఇది సెంటీమీటర్ లాగా, అది సెంటీమీటరు, ఇంకా మిల్లీమీటరు. ఇప్పుడు విశ్వం విష్ణు వషట్కారో అర్థమైందా? మేము విష్ణు సహస్రనామం గ్రూప్ అండి, మేము విష్ణు సహస్రనామం చేస్తాం. ఏంది చేస్తున్నావు? మొట్టమొదటి నామమే నీకు అర్థమై కావాలే. ఏమిరా మొదటి నామమే నీకు తెలియలే. ఏమిటో విష్ణు అంటే ఎవరో, విశ్వం ఏమిటో, విశ్వమే విష్ణువు అన్న మాటకు అర్థమేమిటో మనకు తెలియలే. అర్థమైందా? మళ్ళీ 120 పెడతావేమిటే నువ్వు తల్లి? ఈ ప్రజ్ఞాన ఘనమైనటువంటి ఈ పరమాత్మ, వాణ్ణే విష్ణువు అనాలి. అంతేగాని శంఖ చక్రాలు పట్టుకున్నవాడు విష్ణువు కాదు. ఆ విష్ణువుచే వ్యాపించబడి, ఎప్పుడైతే విష్ణువుతో వ్యాపించబడ్డదో భూమి, భూమి కాదు మొత్తం యూనివర్స్ అంతా, ప్రపంచం పరమాత్మ చేత వ్యాపించబడింది, విశ్వమంతా. అప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలనేవి ఉండవు. అవి లేనే లేవని, అసలు లేవు అవి, అవి మనం సృష్టించుకున్నాం. అర్థమవుతోందా అమ్మ? సృష్టించుకున్నాం అంటున్నారు. ఎందుకు లేవు? కాలం ఉంది కదా, దేశం ఉంది కదా, లొకేషన్లు ఉన్నాయి కదా అనుకుంటే మరి మీరు పొరపాటు పడతారనే. అట్లా అనుకున్న వాళ్ళకి నేను ఇక పాఠం చెప్పలేను. ఇది తెలిస్తేనే నేను చెప్పబోయేది ఇంకా తెలుస్తుంది. దీని మీద బాగా మీరు స్టాండ్ అయితే, నిలబడితే, దాని మీద జారిపోతే మరి నేను చెప్పేది అర్థం కాదు. జారవాకండి. ఏమ్మా, సృష్టి చేసిన బ్రహ్మ, లయం చేసే ఈశ్వరుడు అంటే జనన మరణాలు ఆభాసలని అప్పుడు నీకు తెలుస్తాయి. జనన మరణాలు మనం, శిష్యుడు అడుగుతాడు, గురువుగారు పుట్టేవాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతమందో పుడుతున్నారు, గడియారం హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా, మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మీకు పుట్టేవాళ్ళు ఎంతమందో కనపడతారు. ఈరోజు ఇంతమంది పుట్టారు, ఈరోజు అట్లాగే జమ్మి చెట్టు దగ్గరికి పోయి చూస్తే ఎంతమంది చచ్చిపోయినారో కూడా తెలుస్తుంది. ఇవాళ్ళే ఇంతమంది చచ్చిపోతే ఇంకా ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజులైనాయి, ఎంతమంది చచ్చిపోయి ఉండొచ్చు, ఎంతమంది పుట్టి ఉండొచ్చు. ఇదంతా అబద్ధమని జనాభా లెక్కలు చూడండి, వీడు పుట్టాడు వీడు చచ్చాడు అని చెప్తున్నారు కదా. అటువంటప్పుడు మీరు లేదు ఇదంతా అబద్ధం అని చెప్తే మమ్మల్ని ఏం నమ్మమంటారండి అంటే, ఇది ఆభాస. ఆభాస అంటే ఎప్పుడు ఇది ఆభాస అవుతుంది అంటే, ఊరికే నోటికే నాకు ఆభాస వచ్చు, నాకు వస్తువు వచ్చు, అమ్మగారు చెప్పారు కదా, ఆ లైట్ ఏమో వస్తువు, ఆ వెలుతురేమో ఆభాస, ఆ సూర్యుడేమో వస్తువు, ఆయన ఎండ వెలుతురు అంతా ఆభాస, అట్లాగే పరమాత్మ వస్తువు, ఈ ప్రపంచం అంతా ఆభాస. అట్లంటే లేదమ్మా, అది చిలక పలుకులు. అది చిలక పలుకులు అంటే, నేను మాట్లాడుతూ ఉంటే వాడు టేప్ రికార్డర్ ఆన్ చేస్తే సేమ్ వర్డ్స్ అది కూడా మాట్లాడుతుంది. దానికి నాకు తేడా ఏమిటి? నేను తెలిసి మాట్లాడుతున్నా, అది తెలియకుండా మాట్లాడుతోంది. అందుకని దాని పేరు జడము, నేను చేతనం కదా. నేను బతికున్నాను, అది చచ్చిపోయిందంట.
చచ్చిపోతే ఎందుకు పనిచేస్తోందండి అని మళ్ళీ వెంటనే మీరు అడుగుతారు. అంటే నేను అది దాన్ని ఏమంటారంటే పలుకుబండ అంటారు చూడండి. మనం ఎక్కడికన్నా ఖాళీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళి కొండ ప్రాంతాల్లో అక్కడ మనం ఓ అని అరిచామనుకో అరీసం కాసేపటికి మళ్ళీ అది అరుస్తుంది. ఇప్పుడు నేనేం మాట్లాడానో ఇప్పుడు మళ్ళీ మాట్లాడవే అంటే అది ఇప్పటిదాకా మాట్లాడుతుంది. నేను మాట్లాడబోయే మాట మాట్లాడవే అన్నాం అనుకో మాట్లాడలేదు. అందుకని చిలక పలుకులు నేర్చుకుంటే ఏ ప్రయోజనం లేదు. మరి ఏం నేర్చుకోవాలి అంటే అందుకే చెప్తున్నా, ఈ పేపర్ అంతా పరమాత్మ అని మీకు అర్థమైతే అందులో దేశకాల వస్తువులు పోతాయి, నామరూపక్రియలు పోతాయి. ఇవి రెండు పోతే ఇవన్నీ కూడా క్రియేషన్ అని, అవి కాకుండా ఉన్నదేదైతే అది పోదు. దాన్ని సామాన్యమని, సామాన్యం అంటే సమానంగా అంతా పరుచుకుని ఉన్నదని అర్థం కావాలి, ఉట్టిగా ఆభాస కాదు. అప్పుడు ఈ ప్రపంచం ఆభాస అవుతుంది, అప్పుడు పరమాత్మ వస్తువు అవుతాడు. దాన్ని మీకు అర్థం చేయించడానికే నేను బంగారం వస్తువు అవుతుంది, గొలుసు కాసుల పేరు ఆభాస అవుతాయి, అసలు లేవని కాదు. ఎవరుగా ఉన్నది గాసుల పేరు బంగారంగా ఉంది. అట్లా ప్రపంచం ఎవరిగా ఉంది? పరమాత్మగా ఉంది. అర్థమవుతుందా? దాని మీద నిలబడితే ఇవన్నీ ఆభాస అని తెలుస్తుంది. ఎప్పుడైతే ఇవి ఆభాసలైనయో, ఆభాసలైనవి అంటే జగత్తు ఆభాస అయింది, జీవుడు ఆభాస అయినాడు కదా. జీవుడిని ఎట్లా ఆభాస చేసాం? నామరూపక్రియలు ఆభాస అయినాయి. జగత్తుని ఎలా ఆభాస చేసాం? దేశకాల వస్తువులు. అబ్బా ఎంత హాయిగా ఉందిరా. ఎందుకు భయపడతారా చెప్పడానికి? తప్పని అని భయం ఉందా అంటే, తప్పని భయం ఉంది అంటే ఇంకా కూడా భయపడవాకండిరా కదా. నేను గురువును కాదు, మీరు శిష్యులు కాదు, క్లాసులో పాఠం చెప్పుకుంటున్నాం కదా. నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నాను, మీకు తెలియని విషయాన్ని తెలుసుకుంటున్నారు. దానికి భయపడాల్సిందే ఉంది. ఎవరెవరిని కొడతారు? ఎవరెవరిని కొట్టరు. వినండి హాయిగా, టేప్ రికార్డర్ కావాకండి. అప్పుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే జగత్తు ఆభాస అన్నదో, జగత్ అంటే ఇది. జగత్తు అన్న పదానికి అర్థం ఏమిటంటే జాయతి గచ్చతి. జాయతి అంటే పుట్టింది, గచ్చతి అంటే పోతున్నది. ఏదైతే పుట్టిందో, ఏదైతే పోతున్నదో దాన్ని జగత్ అనాలి. అప్పుడు బ్రహ్మగారు కూడా పుట్టారు, పరబ్రహ్మ కాదు, చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ కూడా పుట్టాడు కదా. ఎందుకంటే మీరు చూసి వచ్చారా, బ్రహ్మను చూసారా పుట్టాడని చెబుతున్నారు అంటే, బ్రహ్మ ప్రళయం వచ్చింది, ప్రళయంలో ఆ బ్రహ్మ తన మూట ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ కొత్త బ్రహ్మగారు వస్తారు. అది ఎట్లా అంటే కలెక్టర్ గారు వెళ్ళిపోతారు, మళ్ళా కొత్త కలెక్టర్ వస్తాడు కదా. అట్లా బ్రహ్మ ప్రళయం అయింది అని మనం అనుకుంటున్నాం కదా. ప్రళయంలో మొత్తం లయం అవుతుంది, మన శాస్త్రాలు కూడా అదే చెప్పినాయి. అట్లాగే మనకు కూడా తెలుసు ఇదంతా కూడా లయం అవుతుంది కదా అని అర్థం. మరి ఆయన పుడితే మరి మేము పుట్టింది అబద్ధం, ఆయన పుట్టింది నిజమా అండి? మీరు ఏదో రెండు రకాలు చెప్తున్నారు అంటే, నువ్వు పుట్టింది ఎంత అబద్ధమో వాడు పుట్టింది అంతే అబద్ధం. నువ్వెంత ఆభాసో వాడు అంతే ఆభాస. ఆభాస అని తెలిసిన తర్వాత ఏమ్మా, మా గురుదేవులు మాకేం చెప్తారంటే, అమ్మ మీరంతా ఇల్లు కసువు చిమ్ముకుంటారు కదా అంటారు. చిమ్ముకుంటాం గురువు గారు. ఏ ఆడపిల్లకి కసువు చిమ్ముకోకుండా రోజు గొడవద్దు కదా. ఎంత పని మనిషిగా ఉన్నా అది రాన్నాడన్నా మనం చచ్చినట్టు చిమ్ముకోవాలి. కసువు చిమ్మేటప్పుడే గూళ్ళన్నీ కూడా నువ్వు సరి చేసుకుని పడేసుకుంటావు కదా కింద. గూళ్ళో అక్కర్లేని వస్తువులన్నీ కింద పారేస్తాం కదా. తర్వాత అంతా కలిసి చివరికి
చివరి గడప దాకా తీసుకుని పోతాం కదా, ఆ కసువంతా అక్కడ కదా మనం చాట ఎత్తేది కదా, అందరు అంతే చేస్తారు కదా. మరి అలా ఎత్తేసినప్పుడు నువ్వు మొట్టమొదటి అవన్నీ ఏరి అవతల పారేసే కసువు చిమ్ముతున్నావు. ఆ గడప దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఇంకేమన్నా పనికి వస్తుందని ఇట్లా చూస్తావా? ఎవరైనా చూస్తారా? చూడరు. ఎందుకని? నువ్వు ఈ పేపర్ని విశ్వం విష్ణు అనేటప్పుడే ఆభాస అని అందరినీ కొట్టిపారేశావు. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మ ఒకడు ఉన్నాడు అని మళ్ళీ వీడిని విచారించాలా? ఏమమ్మా? సాధన అదేనే. ఏం సాధన అంటే ఎక్కడో లేదు, మీరు రోజు చేస్తున్న పనిలోనే మీరు అర్థం చేసుకోండి, అంతే కదా. బ్రహ్మ కూడా ఆభాసే. బ్రహ్మగారు ఆభాస అయితే ఆయన సృష్టి చేసిన సృష్టి ఆభాస, ఆయన ఆభాస. ఆ సృష్టిని పోషించే విష్ణువు ఆభాస, లయం చేసిన శివుడు కూడా ఆభాసే. అప్పుడు సాకారమైన దేవుడు ఏమైపోయినాడు? ఆభాస అయినాడు. నిరాకారమైన వాడు ఏమైనాడు? ఉన్నాడు. మీరు చెప్పింది బాగానే ఉంది కానివ్వండి, వినటానికి బాగుంది కానీ అనుభవించటానికి అంత బాగలే. ఎందుకంటే మీరు ఎవ్వరు లేరంటున్నారు. వీళ్ళంతా ఆభాస అయిపోతే ఈ ప్రపంచం నాకు కనిపించకూడదు, కానీ ఈ ప్రపంచం నీ లోపల ఆభాస చేయమంటున్నా. ఇక్కడ ఆభాస చేయవాకండి. అర్థమైందా? మరి నా లోపల అంటే ఎక్కడుందండి? నీ లోపల నువ్వు ఉన్నావు అని కాకుండా నేనున్నాను అని ప్రతి ఒక్కడికి తెలుసు. నేను ఒక్కడనే కాకుండా నాకు అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా, అది కూడా నా నమ్మకమే కదా. నమ్మకం ఏంటండి, నిజంగా ఉన్నారు. నేను డాక్టర్ ఆఫ్ అని రాసుకుంటున్నాను కదా, నిజమే రాసుకుంటున్నావు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నా భార్య నా పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? నీ లోపల ఉన్నారు. నీ భార్య ఎక్కడుంది? మా గురుదేవులు మాకు ఈ విషయాన్ని ఎలా చెప్పారంటే, నేను ఇవాళ ఊరికి వెళ్తున్నానమ్మా, ఇంట్లో అందరికీ చెప్పి నేను ఊరు వెళ్తున్నాను అని ఊరికి వెళ్ళాను. అప్పుడు ఆ కాలంలో బస్సులు లేవు, రైళ్ళు ఉండేవి. నేను రైలు ఎక్కి కూర్చున్నాను అంటే భార్యా పిల్లలందరినీ వదిలిపెట్టి నేను వెళ్ళాను. రైలు ఎక్కిన తర్వాత భార్యా పిల్లల్ని ఎవరు తీసుకోవటంలా, నేనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీగా కూర్చున్నా కదా, నాకు మెల్లగా నా మనస్సులోకి మా ఆవిడ వచ్చింది. ఏం చేస్తున్నదో పాపం పిచ్చిది, ఇంట్లో ఉంది అనుకున్నా. ఇప్పుడు ఆమె కనిపించిందా? ఇచ్ఛాశక్తి ఒకటి, జ్ఞానశక్తి వెంటనే చూపిస్తుంది, రూపం చూపిస్తుంది. నా పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న భార్యా పిల్లల, నాలో ఉన్న భార్యా పిల్లల, నాలో ఉన్న భార్యా పిల్లలు ఆభాస. అట్లా ఆభాస చేసుకోమంటున్నారు. 4 సంవత్సరాలు వెళ్ళాను. అయితే 4 సంవత్సరాల్లో గురువుగారు అంత చెప్తే మీకు అంత ఎట్లా తెలిసిందండి అంటే, మేము పుస్తకాల్లో కూడా రాసుకోలే. ఎక్కడెక్కడ నాకు అది అనుభవం అవుతున్నదో వెంటనే గురువుగారి మాటలు గుర్తుకొచ్చినాయి. అంటే నా టేప్ రికార్డర్ ఆన్ చేసి రెడీగా పెట్టి ఉంచింది గురువుగారి మాటల్ని, దాని యాజ్ ఇట్ ఈజ్. మీ టేప్ రికార్డర్ కూడా ఆన్ చేసి పెట్టుకునే ఉంది. అది మీకు అమ్మ మీరు ఆ క్లాసులో అట్లా చెప్పారు కదా, అది ఇదే కదా అని మీరు అంటున్నారంటే ఆన్లోనే ఉంది కదా. అయితే దాన్ని మూసిపెట్టారు. దాన్ని ఎట్లా మూసిపెట్టారో కూడా చెప్తా తర్వాత. ఎందుకంటే తత్వమసి అన్న మహావాక్యం ఎప్పుడైతే గురువుగారు చెప్పారో మనకి, ఆయన నేనెంతో నువ్వంతా అని చెప్తున్నారు. నువ్వు తక్కువ నేను ఎక్కువ కాదు. నన్ను ఎందుకు మరి ఎత్తుగా కూర్చోబెట్టారంటే మీకు కనపడనని, నా వాయిస్ మీ దగ్గర వరకు రావాలంటే మీ బ్రెయిన్కి చేరాలి కదా, అందుకని కూర్చోబెట్టారు కానీ అంతకంటే ఏం లేదు. అయితే ఎందుకండి మాకు కనపడటం లేదు, మాకు తెలియటం లేదు, దానికి కూడా మా గురుదేవులు ఇంకొక మంచి మాట చెప్పారు. గురుదేవులు చెప్పిన ప్రతి మాట చాలా గొప్పది. అమ్మ మీరే చెప్తున్నారు కదా, నేను చెప్పటం లే, ఆయన చెప్పింది మీకు చెప్తున్నా.
గురువుగారు ఏం చెప్పారో అది మీకు చెప్తున్నా. ఎవరైనా అంతే కదా, చిన్నప్పుడు మనం చదువుకున్న చదువే కదా ఇప్పుడు చెప్తున్నాం. ఆ చదువు నేను తయారు చేసింది కాదు కదా. ఎవరు తయారు చేసింది? పూర్వీకులు ఎవరో తయారు చేశారు. అది మా 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 సార్లు కూడా చదువుకున్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, నాకు చెప్పారు, నాకు అర్థమైంది, నేను నా పిల్లలకి చెప్పాను, అంతే కదా. ఇందులో నాది అని నేను అనుకోవడం మరి కరెక్ట్ అంటారా మీరు? ఎవడికి వాడు అహం వదిలేస్తే అది మీకు ఆలోచన మీకే వస్తుంది. ఇదంతా కూడా గురువుగారు చెప్పిన మాటే చెప్తున్నాను. ఈ ప్రపంచాన్ని దేన్ని వదిలేయమన్నారు, దాని తర్వాత కూడా ఏమో చెప్పా మర్చిపోయినాను. సృష్టి చేసినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆభాస అయిపోయినారు. ఈ ప్రపంచమంతా ఆభాస కదా. మీ లోపల ప్రపంచాన్ని ఆభాస చేయమన్నారు, అంతవరకు గుర్తుంది మీకు. ఎందుకంటే రైల్లో కూర్చున్నప్పుడు నీకు నీ భార్య పిల్లలు గుర్తొచ్చారు కదా, వాళ్ళు నీ వెంట రాలేదు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు వస్తువు, నీ లోపలి వాళ్ళు ఆభాస. ఇప్పుడు అట్లా ఆలోచిస్తే వీళ్ళందరూ వస్తువులు. మేము మా శరీరాలు కనబడుతూనే ఉన్నాయి కదా, మమ్మల్ని అంతా ఆభాస అనుకోమంటే ఎలా అనుకోమంటారని అడిగితే మీరందరూ ఇప్పుడు కనబడుతున్నారు, మీరందరూ వస్తువులు, మీరు నా వాళ్ళు అని వేసుకున్నానే నేను, అది ఆభాస. అర్థమైందా? ఏ ప్రపంచాన్ని మనం ఆభాస చేయాలి? నీ లోపల ప్రపంచాన్ని ఆభాస చేయాలి. కాబట్టి ఆభాసని ఎక్కడ చేస్తున్నావో అక్కడే నువ్వు పరమాత్మని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అర్థమవుతోందా మీకు? వీళ్ళందరినీ చంపక్కర్లేదు, వీళ్ళందరూ పోరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడి టైం అయిపోతే వాడు వెళ్ళిపోతాడు కానీ కదా. అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా మన లోపల ఉన్నారు. అంటే ఆ ప్రపంచం చావలేదు, ఆ ప్రపంచం పుట్టలేదు, ఆ ప్రపంచం చావలేదు. ఆ ప్రపంచం ముందేదైతే ఉందో, ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మ, బాగా గుర్తు చేసుకోండి. నీ లోపలి ప్రపంచం నా వాళ్ళు నా వాళ్ళు అని వేసుకున్నావే. నా వాళ్ళు అంటే నా అమ్మ నాన్న, నా పెళ్ళాము, నా పిల్లలు, నా ఆస్తి, నా సంబంధించినవన్నీ అన్నీ నా లోపల ఉన్నాయి. అందులో మా అమ్మ మా నాన్న చచ్చి కూడా పోయినారు, అంటే వస్తువులుగా ఇప్పుడు లేరు, ఆభాసగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆభాసగా ఉన్నవాళ్ళు నిజం మన దృష్టిలో ఎవరు నిజము? మీకు ఈ పాయింట్ మీకు బాగా అర్థం కాలేదు, ఇంకా కాస్త అర్థమయ్యేది చెప్తా వినండి. నా లోపల సృష్టించుకున్న నా వాళ్ళు అనేవాళ్ళు ఎప్పటి వరకు నిజం చెప్పండి? నేను బతికున్నంత వరకు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడో పోయినారు, మా అమ్మ కూడా ఎప్పుడో పోయింది, కానీ వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళు ఈ రోజుకి నా లోపల ఉన్నారు. వాళ్ళని నేను ఆభాస అంటున్నా కదా. ఆభాస అయితే అప్పుడు పోవాలి, కొంతసేపు ఉండి పోతేనే ఆభాస. కానీ వాళ్ళు ఆభాస కాదు, వాళ్ళు వస్తువై కూర్చున్నారు నాలో. ఎందుకు వస్తువై కూర్చున్నారంటే ఇది నేను వస్తువు అనుకున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు వస్తువు అయినారు. ఎప్పుడైతే ఇది ఆభాస అవుతుందో ఆ లోపలి వాళ్ళందరూ ఆభాస అవుతారు. ఇప్పుడు అర్థమైందా? అది ఇంకా అందరికీ అర్థం కాలే, మళ్ళీ చెబుతా విన్నాడు. అర్థం కాలే నాకు తెలుసు మీకు. ఏమ్మా నిజంగా అర్థమైంది ఎంతమందికి చెప్పండి? ఓ అందరికి అర్థమైందా? వెరీ గుడ్, పర్వాలేదు. ఏమర్థమైంది చెప్పండి? చెప్తా, మళ్ళీ చెబుతా వినండి. ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. సేమ్ అదే మళ్ళీ మళ్ళీ వింటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది నేను ఒకడిని ఉన్నాను అక్కడ. మీకు ఏం చెప్పానంటే ఈ ప్రపంచం అంతా కనపడుతుంటే దీన్ని ఆభాస అనుకోమంటున్నారు అంటే దీన్ని కాదు, మీ లోపల ప్రపంచాన్ని ఆభాస అనుకోండి అన్నాను. అది ఫస్ట్ పాయింట్ కదా, ఫస్ట్ స్టెప్ అది. మీ లోపల ప్రపంచం ఎలా ఆభాస అనుకోవాలి అంటే అది ఆభాస నిజంగానే. ఎట్లా అనుకోమంటున్నానంటే అది వస్తువై కూర్చుంది మీకు,
అది ఆభాసగా లేదు. మీరు ఇప్పుడు అనుకున్నంత మాత్రం అది పోవడానికి సిద్ధంగా లేదు. అది ఎందుకు వస్తువు అయి కూర్చుంది అంటే అది మీ లోపల ఈరోజు కూడా మీ చచ్చిపోయిన తల్లిదండ్రులు, మీ అందరికి తల్లిదండ్రులు ఉంటే సరే, మీ చచ్చిపోయిన తాత ముత్తాతలు అనుకోండి, నాకు తల్లిదండ్రులు కాబట్టి నేను వాళ్ళని అంటున్నా, వాళ్ళు ఈరోజు కూడా నేను ఇట్లా కళ్ళు మూసుకోకుండా ఊరికే ఉన్నా నాకు కనపడుతున్నారు. ఆభాస అనే పదార్థం ఏమిటి అంటే అది కనపడకూడదు. అంటే ఎండమావుల్లో నీళ్లు, ఒక్కసారి రజ్జువు తెలిసిన తర్వాత సర్పం కనపడకూడదు కదా. రజ్జువు వస్తువు, సర్పం ఆభాస. రజ్జు సర్ప భ్రాంతిలో రజ్జువు వస్తువు, సర్పం ఆభాస. కాబట్టి అది కనపడకూడదు. ఒకసారి నేను తాడును చూసిన తర్వాత లైట్ పెట్టి ఇంకా నాకు ఇది కనపడకూడదు. ఏది పాము కనపడకూడదు, పాములాగా తాడు కనపడకూడదు, కనపడడానికి వీలు లేదు. అట్లా ఒకసారి నాకు తెలిసిన తర్వాత ఇదంతా ఆభాస అని, మా నాన్న చచ్చిపోయినాడు అని నాకు తెలిసిన తర్వాత నాన్న ఇప్పుడు నాకు కనపడకూడదు, కానీ నాకు కనపడుతున్నాడు కదా. ఆయన చనిపోయినాడని నాకు తెలుసా తెలీదా? తెలుసు. అయినా కూడా నాకు ఇప్పుడు కనపడుతున్నాడు. నా లోపల, నా ప్రపంచంలో ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఇది నేను వస్తువు అని అనుకుంటున్నాను కాబట్టి. ఎందుకంటే ఇది వస్తువు అని అనుకోవడం అంటే నేనున్నాను, నాకు నాన్న ఉన్నాడు, నాకు అమ్మ ఉంది, ఉన్నది అన్న భావన నాకు ఉన్నది అంటే అది వస్తువా ఆభాస? ఆభాస అయితే లేదు అన్న భావం కలగాలి. ఇది ఉన్నది అని అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు అని వాళ్ళు వస్తువై కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా పోగొట్టాలి? నేను వాళ్ళని ఎట్లా పోగొట్టాలంటే, అందుకే అది మీకు అర్థం కాలే. అది అర్థమైతే ఇప్పుడు చెప్పబోయేది అర్థమవుతుంది. వాళ్ళని ఎట్లా పోగొట్టాలంటే, దీన్ని వస్తువు అనుకుంటున్నా, ఇది ఆభాస. ఇది ఎప్పుడు నాకు ఇది లేకుండా పోతుంది అంటే ఇది కాలిపోతే లేకుండా పోతుంది. అంటే దీనికి మరణం వస్తే, మరణం కూడా ఆభాసే. ఇది మరణిస్తే దీని తాలూకు ఆ జ్ఞాపకాలన్నీ పోతాయి. అప్పుడేమవుతుంది? వాళ్ళందరూ ఆభాస అవుతారు. ఇది వస్తువు నిజం అనుకున్నంత వరకు వాళ్ళ ఆభాస కాదు. మరి చచ్చిపోయిన తర్వాత మీకు ఆభాస అయిందో కాలేదో మాకు ఎట్లా తెలుస్తుందండి అంటే, బతికుండగానే నీకెప్పుడు సమాధి వచ్చిందో ఆ సమాధిలో దీన్ని నువ్వు వదిలేసావు కాబట్టి ఇది ఆభాస అని నిర్ణయించుకో. అప్పుడేమవుతారు? అందరు ఆభాస. అంటే నువ్వు చచ్చిపోతే ఆభాస అవుతారు. ఇప్పుడు అర్థమైందా? ఇందాకటి కంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అంటే ఇందాక సరిగ్గా అర్థం కాలేదు అని అర్థం. ఏమిరా? నిజమా అబద్ధమా? వస్తుందా? కదే. బాగా అర్థం చేసుకోండి. కొంచెం అర్థం చేసుకోవాకండి తల్లి. బ్రహ్మ విద్య ఎంత కష్టం అంటే అంత సుఖం కూడా, అంత తేలిక కూడా. కష్టం అంటే మరి కష్టమైంది కాదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా తేలిక, చాలా తేలిక. కొంచెం తేలిక కాదు. అందుకే కృష్ణ పరమాత్మ అన్నాడు సుసుఖం. ఎప్పుడు దీన్ని ఆభాస చేయగలరు? నీ ప్రపంచాన్ని ఎప్పుడు నీ ప్రపంచం అంటే ఇది కాదు. ఈ ప్రపంచాన్ని ముందు ఆభాస చేసాం. ఏం చేసాం? దేశకాల వస్తువులని, నామరూపక్రియలని ముందు ఆభాస చేసి ఉన్నది ఒక పరమాత్మేనని నిర్ణయించేసాం. దాని తర్వాత మెల్లగా పైకి వెళ్ళాం. గ్రహాలన్నీ ఆభాస, సూర్యుడు ఆభాస, చంద్రుడు ఆభాస. వాళ్ళని ఆభాసాన్ని నిరూపిస్తాం మళ్ళీ. సూర్య చంద్రుడు కూడా ఆభాస కదా. గ్రహాలన్నీ ఆభాస, పరమాత్మ ఒక్కడే సత్యం. మనం చూడలేవాడిని. వాడి మీద ఈ బబుల్స్ లాగా వచ్చారు వీళ్ళందరూ కదా. అందుకని వాళ్ళంతా ఆభాస. అయినా కూడా నాకు వీళ్ళందరూ కనపడుతున్నారు. మరి వీళ్ళందరినీ ఆభాస చేయడానికి నాకు వీలు లేదు. ఎందుకంటే ఒకరిని చంపవచ్చు కానీ, ఇద్దరిని చంపచ్చు కానీ, మొత్తం మందిని నేను చంపితే నన్ను బతకనిస్తారా? వీళ్ళందరినీ ఆభాస చేయాలంటే అసలు వీళ్ళు ఎక్కడున్నారో ముందు కనుక్కుందాం. వీళ్ళ లొకేషన్ కనుక్కుందాం. వీళ్ళ లొకేషన్ నా లోపల ఉన్నారు. మీరందరూ బయట ఉన్నారు అంటున్నారు కానీ మీరందరూ ఎక్కడున్నారు? నా లోపల ఉన్నారు.
మీ లోపల ఉన్నారని మాకేంటండి నమ్మకం అంటే, నా లోపల ఉండకపోతే మీరు మా ఇంటికి వచ్చి ఆ ఉమ వచ్చి తలుపు తట్టిందనుకో, వెంటనే నేను నా లోపలి ఉమని దాని మీద వేసి దాన్ని నేను గుర్తుపట్టావా అని అంటున్నాం. గుర్తు దేన్ని ద్వారా పట్టాలి? అది కాబట్టి మీరందరూ నా లోపల ఉన్నారు కదా. ఈ ఉన్న వాళ్ళందరూ ఎందుకు నాకు వస్తువై కూర్చున్నారంటే, వీళ్ళందరూ ఆభాస కదా. ఆ ఉమ వస్తువు, నాలో ఉన్న ఉమ ఆభాస కదా. కానీ నాలో ఉన్న ఉమ నిజమని అంటున్నా, నేను దాంతో కంపేర్ చేసుకుంటున్నా. అది ఎట్లా అంటే మీకు మళ్ళీ చెప్తా చూడండి. నేను నా నగని ఒకటి తీసుకెళ్ళి కంసలు వాళ్ళకి ఇచ్చొచ్చా. నాయన కాస్త రిపేర్ చేసి ఇయ్యే అంటే, రిపేర్ చేసిన తర్వాత వాడు ఏదైనా మార్చాడో వాడు అదే ఇచ్చాడో నాకు తెలియదు. నేను దేన్ని గుర్తుపెట్టుకుని దాన్ని కంపేర్ చేస్తాను? నా పాత నగ నా లోపల ఉండాలి. దాన్ని కంపేర్ చేసి ఇది అట్లా లేదు అని నేను అనాలి కదా. ఇది అట్లా లేదు అని ఎట్లా మీకు చెప్పాలంటే, నా పాతనగా ఇన్ని సెంటీమీటర్లో ఇన్ని అంగుళాలో పొడుగు ఉందనుకోండి, ఇప్పుడు వాడు ఇచ్చింది ఒక అర్ధ ఇంచు తగ్గిందనుకోండి, వెంటనే నేనేం చేస్తాను, అది 8 ఇంచులు ఉంది, ఇది 7.5 ఉంది అని దాంతో కంపేర్ చేస్తా. అర్థమైందా? అంటే ఇప్పుడు నా లోపల ఒక ఉమ ఉంది, ఈ బయటి వచ్చిన ఉమ ఆభాస ఉమ, నా లోపల ఉన్న ఉమ నిజమైన ఉమ. ఎందుకంటే అప్పుడప్పుడు మనం వాళ్ళని కొని వీళ్ళని కొని నిన్ను వాడు అనుకున్నారా అంటాం. ఎందుకు అనుకున్నావు? అది వాడు వేరేవాడు, నీ లోపల ఉన్నవాడిని వాడి మీద వేసి వాడు అనుకుంటావు. అంటే నీ లోపల ఉన్నవాడు వస్తువు అనుకుంటున్నావు నువ్వు. ఏం అర్థమవుతుందా? వాణ్ణి వీడి మీద వేస్తున్నావు. ఎందుకు అనుకుంటున్నాను? వాడు ఆ వస్తువు ఎప్పుడు దాకా పోతుంది? నా శరీరం చచ్చిపోయేదాకా అది ఉంటుంది నాకు. ఒరే నువ్వు నాకు జ్ఞాపకం రాలేదురా అంటాం. ఇప్పుడు నాకు సబ్జెక్టు జ్ఞాపకం రాలేదు కదా, జ్ఞాపకం రాలేదురా అంటాం. ఎందుకు? ఆ జ్ఞాపకాన్ని మూసేసుకున్నా నేను. అది ఎందుకు మూసేసుకున్నానో మళ్ళీ చెబుతా మీకు. ఎందుకు మూసేసుకుంటాను గురుదేవులు చెప్పారు. అది ఈ పాయింటే ఇందాక మీకు చెబుదాం అనుకున్నా, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. గురుదేవులు చెప్పారు, మూసేసుకోవడం అంటే ఎందుకు మూసేసుకుంటున్నానో నా లోపల దాన్ని నేను ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు, ఎందుకు గుర్తు రావట్లేదు అంటే, మా గురువుగారు అంటారు, హైదరాబాదు నగరం కదా అమ్మ, ఇప్పుడు తెల్లవారింది కాబట్టి హైదరాబాద్ అంతా మనకు కనపడుతోంది కదా. ఏం కనపడుతున్నాయి? ఇళ్ళు, వాకిళ్ళు, ఇది మా వాళ్ళ ఇల్లు, అది మీ వాళ్ళ ఇల్లు, ఇది ఏదో అవన్నీ కనపడుతున్నాయి మనకి హైదరాబాద్. సూర్య అస్తమయం అయిపోయింది అనుకోండి, ఆ ఇళ్ళన్నీ ఎక్కడికన్నా పోయినాయా? పోలే. సూర్యుడు మాత్రం అమెరికాకి వెళ్ళిపోయినాడు. ఇళ్ళన్నీ మనకు కనపడ్డాయా? ఇంతకుముందు కనపడ్డాయి. ఇప్పుడు మనం హెలికాప్టర్లో పైకి వెళ్ళామనుకో, ఈ ఇళ్ళన్నీ హైదరాబాద్ సిటీ, మా కర్నూలు సిటీ అయినా కనపడుతుంది. సూర్య అస్తమయం అయిపోయింది అనుకో, చీకట్లో ఈ ఊళ్ళో ఈ ఇళ్ళన్నీ మనకు కనపడుతున్నాయా? కారణం ఏమిటి? చీకటి. సూర్యుడు ఉంటే కనపడతాయి, సూర్యుడు లేకపోతే కనపడవు. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, సూర్యుడు లేకపోవడం అంటూ ఉండదు. అట్లా నీ జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. మరి సూర్యుడు ఎందుకండి పోయినాడు అంటే, సూర్యుడు పోలేదు, భూమి తిరిగింది. నీవు నీ జాగ్రత్త అవస్థలో నువ్వన్నీ చూడగలుగుతున్నావు. నీ స్వప్నావస్థ పక్కకు పెట్టండి, నీ సుషుప్తి అవస్థలో నీ సూర్యుడిని పక్కకు తిప్పుకుని నీ జ్ఞానాన్ని పక్కకు తిప్పుకున్నావు, అడ్డం వేసుకున్నావు. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ ఏమడ్డమైంది? భూమి అడ్డం వచ్చింది. అందువల్ల హైదరాబాదులో ఉన్న ఇళ్ళన్నీ మనకు కనిపించటంలే, మళ్ళీ సూర్యోదయం కాగానే కనిపిస్తున్నాయి. నీకెందుకు అవి కనపడకంటే సుషుప్తిలో నీకేం కనపడటం లేదు, అది అందుకు కారణం. నీ సుషుప్తిలో నిద్రపోతున్నప్పుడు నీకేం కనపడవు. ఏమైంది? నీ జ్ఞానం ఏమైపోయింది? జ్ఞానం నిద్రపోతుందా ఎక్కడన్నా? కాదు.
నీకు 3 ముక్కలు చూపించాను జాకెట్లో తిప్పి కదా. ఒక జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఒకటి సుషుప్తి అవస్థ. మరి స్వప్నావస్థలో ఎందుకంటే కనపడుతున్నాయి, కళలు కనపడుతున్నాయి కదా అంటే, టార్చ్ లైట్ వేస్తే, టార్చ్ లైట్ చాలా ఏమంటే 1000 వాట్స్ అట్లాంటిది నీ చేతిలో ఉందనుకో, ఆ లైట్ వేస్తే అంతవరకు ఆ ఇల్లు కనపడుతుంది. నువ్వు హెలికాప్టర్లో వెళ్ళి కదా, పక్క ఇల్లు కనపడుతుందా, అంత ఇల్లు కనపడుతున్నది నీకు కళ. అస్సలు కనపడకుండా పోయింది నిద్ర, అన్నీ కనపడుతున్నది ఇది. అంటే నీ జ్ఞానం అర్థమవుతుందా? ఇది గురుదేవుడు చెప్పింది. గురువుగారు ఈ మాట చెప్పారు. అసలు మాకైతే చాలా ఆశ్చర్యం. గురుదేవా, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఏ పుస్తకాల్లో ఉండవు ఇవన్నీ, ఆగమాలు. రామనాథం గారంటే మాటలు కాదు, శంకర భగవత్పాదుడే రామనాథం గారుగా మళ్ళీ పుట్టుకొచ్చారు. లేకపోతే ఇలాంటివి ఎవ్వడికీ తెలియదు. ఇవి మనకందరికీ తెలిసిందే కదా. ఇది తెలియని విషయం కాదు కదా. చూసుకున్నాం, ఏం అడ్డం వేసుకున్నాం? నా జ్ఞానాన్ని అడ్డం వేసుకున్నాను, అందుకని దాన్ని అజ్ఞానం అన్నాను. అజ్ఞానం అంటే అదే, జ్ఞానం లేకపోవడం. మనకందరికీ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మన లోపలి ప్రపంచాన్ని మనకి చూపిస్తోంది కదా. ఆ జ్ఞానానికి ఏదైనా ఒకటి అడ్డం పడితే ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే మూడు ఉన్నాయి. 3 లేవు అసలు. ఇండియా, అమెరికా అన్నీ ఉన్నాయా దీంట్లో? మొత్తం కలిసి ఒక పేపరే కదా. అయినా మనకు చీకటి వస్తోంది, వెలుతురు కూడా వస్తోంది. అట్లా ప్రతి ఒక్కడికి జాగ్రత్త వస్తోంది, సుషుప్తి వస్తోంది. సుషుప్తిలో ఎందుకు అన్నీ కనపడవు? అన్నీ లేకపోతే దాని దుంప దిగారు. ఏమీ కనపడకపోయినా నా గుండె నాకు కొట్టుకుంటున్నది, నా ఊపిరితిత్తులు పనిచేస్తున్నది, ఇవన్నా కనపడాలి కదా. దాని దుంప దిగారు ఏం కనపడదు. అంటే హైదరాబాద్లో ఇళ్ళన్నీ ఏమైపోయినాయి? మాయమైపోయినాయి. రాత్రి అయ్యేప్పటికీ అన్నీ ఉన్నాయి. చూసే నీ జ్ఞానం చీకటి వేసుకుంది. మరి స్వప్నం కనపడుతోంది కదా, నిద్రలోనే మళ్ళీ కళ కనపడుతోంది కదా. నాకు కళ ఎలా కనపడుతోంది? టార్చ్ లైట్ వేసుకుంటున్నా. దేని మీద? పర్టికులర్ పార్ట్ మీద. అర్థమవుతోందా? మన దగ్గర జరుగుతున్నవే కదురా. నువ్వు పరమాత్మవి అని తెలిస్తే ఇవన్నీ నీకు తెలుస్తాయి. నేను పరమాత్మని కాదు, నేను భానుమతిని అనుకుంటే ఏం తెలియవు. ఇది ఎప్పటి వరకు అంటే, ఇది ఉన్నంత వరకు దీని లోపలి ప్రపంచం. ఎందుకంటే అది నేను సృష్టించుకున్న ప్రపంచం. నేను పెళ్లి రోజున వీడు నా భర్త అని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి వాడొచ్చి నా లోపల కూర్చున్నాడు. నాకు కొడుకు పుట్టంగానే అబ్బా వీడు నా కొడుకు అన్నాను. ఈ కొడుకు మళ్ళీ నాలో వచ్చి కూర్చున్నాడు. వీడు కాదు, వీడు అవసరమైతే ఉంటాడు, లేకపోతే పోతాడు. ఏమిరా, పోయినాడా పోలేదా? నాలో కొడుకుని పోగొట్టు, అస్సలు పోడు వాడు. ఎప్పుడు పోతాడంటే ఇది పోయినప్పుడు పోతాడు. అర్థమైందా? ఇది మీకు చెబుదామనుకున్నాను. ఈ ప్రపంచాన్ని ఏం చేయవాకండి. నేను ఆత్మని తెలుసుకున్నానమ్మా, నాకు ఇంకా ఆమె ఏం అక్కర్లేదు, నాకు తిండి అక్కర్లేదు, నాకు నీళ్ళు అక్కర్లేదు, నేను సన్యాసి. నీ బొంద సన్యాసి, అది సన్యాసం కాదు. దీనికి ప్రారంభవశాత్తు ఏమేమి ఉన్నాయో అవన్నీ అనుభవించు. దీనికి రోగాలు వస్తే అనుభవించు. అది అబద్ధం అని నీకు తెలిస్తే ఆ రోగం నిన్నేం చేయలేదు. ఇది నిజం అనుకుంటున్నావు కాబట్టి రోగం కూడా నీ వెంట పడుతుంది. ఆభాస అంటే అంత కష్టం రా. ఊరికి ఆభాస అని మాట అంటే సరిపోలే. ఆభాస చెయ్యండి, అప్పుడు ప్రపంచం మిమ్మల్ని బాధించదు. ఎట్లా బాధించదంటే, ఇది కూడా గురుదేవులే చెప్పారు. ఎట్లా బాధించదంటే, మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద సింహాలు, పులులు బొమ్మలు వేస్తాడు. నిజంగా యాక్చువల్గా ఇది పులి అన్నట్టు ఉంటుంది. ఎయిర్పోర్ట్లో బొమ్మలు వేస్తారు, చూసారా? అవి ఎట్లుంటాయి? నిజంగా పులి. మరి నిజంగా పులి అయితే అది మన ఎయిర్పోర్ట్లోకి హాయిగా ధైర్యంగా పోతామా? మనం అందరం పోము. పులి బొమ్మ
పిల్లవాడు ఎవరన్నా భయపడుతున్నా, అమ్మో పులి అంటే ఏయ్ అది బొమ్మరా అని వాడిని దగ్గర తీసుకొచ్చి చూడు బొమ్మ అని చెప్తాం. అట్లా ఈ ప్రపంచం అంతా ఆభాసాన్ని నిర్ణయం అయితే ఇది నిన్ను బాధించలేదురా. దీన్ని బొమ్మ చేయగలిగిన స్థితి నీ దగ్గర ఉంది. ఎప్పుడు నేను చేయగలుగుతానండి వీళ్ళందరినీ బొమ్మలుగా మార్చేసి ఎప్పుడు నేను ఉండగలుగుతానంటే అహం బ్రహ్మాస్మి అనుకున్న నాడు వీళ్ళంతా బొమ్మలైపోతారు. నిజమా అబద్ధమా చెప్పండి? ఎవరిని మార్చవాకండి, వాళ్ళందరినీ అట్లే ఉండనివ్వండి. మీరు మారండి. ఎవడైనా తను మారాలిరా, ఎవరినో మార్చుతామని ప్రయత్నించకండి. ఎవడికి వాడు మారండి. మారి ఏం కామంటారండి? పరమాత్మ కండిరా. ఎందుకు మమ్మల్ని పరమాత్మ కమ్మని మీరు ఇన్సిస్ట్ చేస్తున్నారు? జీవో బ్రహ్మైవ అని చెప్తోందిరా శాస్త్రం. జీవుడు బ్రహ్మమే అంటోంది, బ్రహ్మము అవుతాడు అంటలేదు. బ్రహ్మము అవుతాడు అని చెప్పటం లేదు, బ్రహ్మము అయి ఉన్నాడు. వాడు ఇంతకుముందు కూడా బ్రహ్మమే, ఇప్పుడు కూడా బ్రహ్మమే, రేపు కూడా బ్రహ్మమే. వాడు మధ్యలో బ్రహ్మం అవుతాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వాడు బ్రహ్మం అవుతాడు కాదు, బ్రహ్మము అయ్యే ఉన్నాడు. ఎందుకు వాడికి తెలియలేదు అంటే వాడి జ్ఞానాన్ని మూసుకుపోయింది కదా. జ్ఞానాన్ని సూర్యుడు మూసుకుపోతే హైదరాబాద్ ఇల్లు కనపడనట్లు ఇల్లు లేవా? సూర్యుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఇల్లు తొందరగా కట్టుకున్నారా వాళ్ళు? మరి రాత్రిపూట ఇళ్ళన్నీ కనపడలేదు కదా. అది ప్రపంచం కూడా అలాంటిది. జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తే కదా అన్నీ కనపడతాయి. చాలా కష్టమైనవి మరి కాన్సెప్ట్లు మరి కష్టంగానే ఉన్నాయి. మీకు గుర్తుంటే సంతోషం, పోగొట్టుకుంటే నేనేం చేయలేను. ఏమ్మా? అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంత నారాయణుడే ఉన్నాడన్నాడు. ఈ మాట చాలాసార్లు మనం రోజు మంత్రపుష్పంలో చెప్పుకుంటాం. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభువం. వాడు ఉన్నట్ట. ఎక్కడున్నాడంటే పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. హృదయానికి చాలా కొంచెం కింది భాగంలో పాయింట్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. ఆ పాయింట్ నుంచి నువ్వు ఒక వృత్తం గీస్తావు. పాయింట్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంది. ఆ పరమాత్మ ఎక్కడ? పరమాత్మ వ్యవస్థిత నీ లోపలున్నాడు. స బ్రహ్మ, స శివ, స హరి. ఏందిరా మరి రోజు మాట్లాడతావు? అది ఎందుకురా వెతుక్కోవు కదా. అదే కదా మరి రమణ మహర్షి చెప్పింది. ఊయామై అనుకోమన్నాడు. నువ్వు ఐఆమ్ దిస్ అనుకుంటున్నావు కాబట్టి నో దిస్ ఈజ్ నాట్ యూ. మరి నువ్వెవరు? రోజు నువ్వు చెప్పుకుంటున్నావు వాణ్ణి నేను అని. మరి వాణ్ణి నేను అని మళ్ళీ మర్చిపోతున్నావు. అప్పుడు ఏమంటారంటే అబ్బా అదంతా సంస్కృతంలో ఉంది కదండి, మాకేం తెలుస్తుంది? మీకు ఎందుకు తెలియదు? ఇందులో కష్టమైన పదం ఏం పెట్టాడు? ఏం పెట్టలేదు కదా. ఏమన్నా కష్టమైంది ఒక్క ముక్క ఉందా? అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నిన్నెట్ట చూడమంటున్నాడంటే జాగ్రత్తగా చూడండి. నాకు ఈ పదం గుర్తురాక నేను వెంకటేశ్వరుని అడిగి ఒరే నాకు లేఅవుట్ అన్న పదం చెప్పరా అని అడిగా. లేఅవుట్ ఎందుకు చెప్పాలి అంటే మనం ఇక్కడ ఇళ్ళన్నీ చూస్తున్నాం. హైదరాబాద్లో ఇళ్ళన్నీ మనకు కనపడుతున్నాయి కదా. ఇళ్ళు చూస్తున్నామంటే ఆ ఇళ్ళేనా ఉండేది? ఆ ఇల్లు ఒక ప్లాన్ వేసి ఒక లేఅవుట్ వేశారు, ఒక స్థలం. ఆ స్థలంలో ఇంత ముక్కలు చేసుకున్నారు. ఈ ముక్క వీడిది, ఈ ముక్క వీడిది. ఈ ముక్కలు నిజంగా వీడివి కావు. వీడు పుట్టకముందు వీడిది కాదు, వీడు కొనుక్కోకముందు అది వీడిది కాదు. ఏంరా ఈ ఈ ఈ ఈ గీతలు లేఅవుట్లో గీతలు కదా, ఇంతవరకు సరిహద్దులు.
ఇవన్నీ తీసేసి అక్కడ తీసేవాళ్ళు, తీసేస్తే వాళ్ళు తంతారు. ఇవి ఈ లేఅవుట్లో ఉన్న గీతలు తీసేస్తే ఆ పేపర్ మీద ఏముందిరా? ఆ స్థలం ఉంది. ఆ స్థలం వీడిది కాదు, వాడిది కాదు, వాడిది కాదు, ఒకవేళ వీడి అందరిది. మరి ఇది కూడా అంతే కదరా. ఒక్కొక్కటి ఇల్లు, ఇది వీడిల్లు, ఇది వీడిల్లు అని ఇల్లు చూస్తున్నావు. నువ్వు ఇల్లు చూడవాకు. ఇల్లు నామరూప క్రియలు. ఇల్లు చూసేటప్పటికి ఏమనిపిస్తుంది? ఈ ఇల్లు భరత్ది, ఈ ఇల్లు రవిది అనిపిస్తోంది కదా. ఆ రవిని తీసిపారాయి, రవిగాడు ఇల్లు తీసిపారాయి. భరత్ని తీసిపారాయి, భరత్ గాడు ఇల్లు తీసిపారాయి. ఈ ఇద్దరింటి కింద స్థలం అవుతుంది. ఆ స్థలం కూడా ఇంతవరకు నాదని రవి అంటున్నాడు, ఇంతవరకు నాదని వీడు అంటున్నాడు. లేఅవుట్లో అట్లా ఉంది. లేఅవుట్ కూడా ఒకడు గీచింది, ఒక డ్రాఫ్ట్ మ్యాన్ గీచి తెచ్చాడు. ఆ డ్రాఫ్ట్స్ మెన్ గీసిన గీతలు కూడా తీసేయండి. అప్పుడు ఏముంటుంది మీకు అక్కడ? మొత్తం ఖాళీ స్థలం ఉంటుంది. అది ఎవడిదిరా అంటే వీడు నాది కాదంటాడు, వీడు నాది కాదంటాడు. అర్థమైందా? అది పరమాత్మ. నాకు ఆ లేఅవుట్ పదం గుర్తు రావతే మా రాధమ్మ ఆల్అవుట్ అని చెప్పి. అప్పుడే అనుకున్నా, నాకు గుర్తు రావటం లేదు. అంటే క్లాస్లో పాఠం చెప్తున్న లెక్చరర్కి ఏ పదమన్నా గుర్తు రాలేదు. అవన్నీ పరిగెత్తుకుంటూ రావాలి. ప్రపేదితే ప్రాక్తన జన్మ విద్య అంటాడు. అంతకుముందు నువ్వు ప్రాప్తించుకున్న విద్య పరిగెత్తుకుంటూ రావాలి నువ్వు చెప్పడానికి మొదలుపెట్టినప్పుడు. నేను అది మర్చిపోయినా అని అనటానికి వీల్లేదు, మర్చిపోవడానికి వీల్లేదు. మర్చిపోయిన తర్వాత ఇంకా నువ్వు పాఠం చెప్పడానికి వీల్లేదు, అధికారం లేదు. కాబట్టి వయసు అయితే మరి ఈ లోపల మీరు ఏం తెలుసుకుంటారో తెలుసుకోండి. తర్వాత మీకు ఇంకా ఎవడు చెప్పేవాడు లేడు. మీరంతా నేర్చుకుని మీరే చెప్తా ఉంటే మరీ మంచిది, నాకేం అభ్యంతరం లేదు. నేర్చుకోరు. నేర్చుకునేటైతే వచ్చి ఇక్కడ కూర్చోరు. ఈ పాటికే నేర్చుకుని ఉండేవాళ్ళు. అర్థమైందా? అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతర్బహిచ్చ అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. రోజు ఊరికే చదువుకోవడం కాదు. మేము రోజు చదువుకుంటామండి. ఎందుకు చదువుకున్నావు? ఏం చదువుకుంటున్నావు? ఏం లేదు, రోజు తింటున్నానండి అన్నట్టే ఉంది. అది వంట పడితే కదా తింటే. తిన్నది వంట పడితే ఏమన్నా ఉపయోగం ఉంది. రోజు చదువుకుంటే ఏం లాభం లేదు. ఇప్పుడు ఆ లేఅవుట్ని మీరు చూసి ఆ ఇంటిని చూడండి. ఆ గీతలు గీచుకున్నటువంటి డ్రాఫ్ట్మెన్ రాసినటువంటి అది చూడండి. అది కూడా మీ మనసులోంచి తీసేసి ఒట్టి స్థలం చూడండి. ఇప్పుడు ఆ స్థలము దాని మీద ఉన్నది అంటే ఇల్లు, ఆ ఇంటి లోపల ఉన్నది. ఆ ఇంటికి ఇల్లు అయిపోయిన ఆ 7 స్టోరీస్ అయిపోయిన తర్వాత ఆ మిగిలింది ఈ మొత్తం కలిసి ఒకటేనా రెండు? బహిచ్, అంతా బహిచ్. ఇల్లుగా ఉంటే దాని లోపల దాని బయట. ఇప్పుడు ఇల్లుని మనసులోంచి తీసేసావు ఆభాసాన్ని. ఏమ్మా? లేఅవుట్ను తీసి పారేసావు. ఇది లేఅవుట్లో వాడిల్లు వీడిల్లు అని ఉంది, అది తీసేసావు. ఇంక ఇప్పుడు ఏం మిగిలింది? అప్పుడు ఆ స్థలం ఒక్కటి మిగిలిందా? స్థలం బయటది కూడా నీదే. స్థలం నేల మీద ఉంది కదరా, దాని మీద ఆకాశం ఉంది కదా. ఆ ఆకాశం ఎక్కడి దాకా ఉంది? కాబట్టి ఈ స్థలము, ఈ ఆకాశము, అంతరిక్షము, భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశం అంతా ఏమిటి? వ్యాప్య నారాయణ స్థిత. ఆకాశంతో వ్యాపించి ఉంది. చూడు కావాలంటే. ఆ ఇల్లు పడగొట్టి చూడవాకు, ఆ హద్దులు చెరిపేసి చూడవాకు. మరి ఏం చేసి చూడాలి? అది వీళ్ళందరినీ సంపద్దురా, నీ లోపల ఉన్నటువంటి వాళ్ళని అందరినీ తీసేయమంటాం. అర్థమైందా? ఏమిరా? ఆలోచించండి. ఇప్పుడు ఇల్లు పడగొట్టవాకండి. నీ జ్ఞానంతో ఇళ్ళని చూడమన్నాం. ఒకప్పుడు నాకు ఇల్లు కనపట్టలేదు అంటే చీకట్లో ఇల్లు కనపట్టలే నీకు. ఇంకా ఈ లెసన్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయిరా. మరి
ఇట్లనే అర్థం చేసుకోవాలి. ఇంకా నాకు పంచకోశ విచారణ చెప్పండి అంటే అన్నమయ కోశం నువ్వు కాదు, అసలు అన్నమయ కోశం లేదు, ప్రాణమయ కోశం లేదు, ఏం లేవు అవన్నీ. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ ఇళ్ళన్నీ పడగొట్టవాకు, నీ లోపల వాళ్ళ ఎవరిని కూడా చంపేయవాకు, చచ్చిన వాళ్ళని బతికిన వాళ్ళని కూడా లోపల ఉండది. ఉంటే కూడా నువ్వు ఎలా ఆలోచిస్తావంటే ఇట్లా ఆలోచించు. వాళ్ళు ఎట్లా తీసేయాలి అనుకోవాకు కదా. ఆ ఇల్లు ఉంటే, ఆ ఇల్లు కట్టుకుంటే అంతవరకు వాళ్ళు హద్దులు వేసుకున్నారు, అది అప్పుడు వాడిల్లు వీడిల్లు అని ఉంది. ఈ ఇల్లు లేకుండా పోతే అంతకుముందు ఇల్లు కట్టకముందు ఆ స్థలం ఎట్లా ఉంది? ఆ స్థలం కూడా వాడిది వీడిది. ఆ హద్దులు జరిపోయి అందరి హద్దులు జరిపేసి స్థలం ఉంది. ఇప్పుడు స్థలం ఎవడిది అనడానికి వీల్లేదు. ఆ స్థలం వ్యాపించిందా? ఇప్పుడు పైదాకా ఆకాశం దాకా వ్యాపించే ఉన్నది. స్థలం వ్యాపించే ఉన్నది. ఇప్పుడు నువ్వు కొత్తగా వ్యాపించలే. మరి ఆ వ్యాపించిన దాంట్లో నువ్వు ఇంత ముక్కలు కట్టుకున్నావు. వ్యాపించిన దాంట్లో నువ్వు ఇంత ముక్కలు కట్టుకున్నావు. అందుకే నీది 7 అంతస్తుల బిల్డింగ్. అట్లా వ్యాపించిన దాంట్లో 14 లోకాల బిల్డింగు కట్టుకున్నారు వీళ్ళు. ఎవరు? మన ఋషులు. 14 లోకాలు, 14 అంతస్తులు ఉంటున్నావే. కింద 7, కింద -1, -2, -3, -7. నీ ఇష్టం. ఏంట్రా నువ్వేనా కట్టుకుండేది? మేము కట్టుకోలేమా? తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ 7 కదా. ఇవన్నీ స్వర్గాలు, ఇవన్నీ నరకాలు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆలోచించండి అసలు ఎంత బాగుంటుందో. ఆ స్థితిలో ఒక్కసారి ఆలోచించి ఈ లోకాలన్నిటినీ, నీ దగ్గరున్న మనుషులందరినీ తీసి పారేస్తే, నా గురుదేవుడు 4 సంవత్సరాల్లో చెప్పిన విద్యని నేను 40 ఏళ్ళకు కూడా చెప్పలేకపోతున్నా. అది ఆలోచించండి. నా గురుదేవుడు ఎంత గొప్పవాడో. వినండి. అప్పుడు దాన్ని ఏమనాలంటే అప్పుడు దాన్ని సామాన్యం అనాలి. ఇందాక ఏమన్నావు? కాసుల పేరును చూసి బంగారం సామాన్యం అన్నావు, కాసుల పేరు విశేషం అన్నావు కదా. తర్వాత పరమాత్మను చూసి కాదు, పంచభూతాలని చూసి అది సామాన్యం, పాంచభౌతికమైన శరీరం విశేషం అన్నావు. ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సామాన్యం, ఎందుకంటే సృష్టి చేసిన సృష్టికర్త పోషం, వాళ్ళందరూ సామాన్యం, వీళ్ళు విశేషాలు. అందుకని కదా వీళ్ళు వాళ్ళని అడుక్కొని లేక వస్తున్నారు. గురుదేవులు ఎప్పుడు చెప్తారు, ఆ బొచ్చ అవతల పారేసి రారా నాయన. ఎప్పుడు దేవుడు కనపడం, కానీ దేవుడే కాదు, కొంచెం పెద్దవాళ్ళు, కాస్త పవర్ఫుల్గా వాళ్ళు ఎవరన్నా కనపడ్డానుగో, ఆ స్వామి వారు చాలా గొప్పవారు, ఆయన్ని ఏమన్నా పోయి అడుగుదామా? ఏమడుగుతావు? ఆయన ఇంత బూడిద ఇస్తాడు నీకు, అంతే కదా. ఏమే ఆ బూడిద ఆయన దగ్గర కూడా రామకృష్ణ పరమహంస అనుకున్నట్టు వారు చాలా గొప్పవారండి, వారంతా చాలా చాలా కష్టపడి సాధన చేసి నీళ్ళ మీద నడవడం నేర్చుకున్నారండి. ఒక్క పావలా ఇస్తే వాడు తీసుకుపోయి అవతల ఒడ్డుకు చేస్తాడు. ఆయన అంత కష్టపడి నీళ్ళ మీద నడవడం ఎందుకు? ఆ నీళ్ళ మీద నడవడం నేర్చుకుని ఆయన కూడా చచ్చిపోతాడు కదా. మనకంతా బూడిద ఇచ్చిన బాబాగారు కూడా చచ్చిపోయినారు కదా. సావకూడదు. ఆలోచించండి రా. వారు ఆకాశం, ఒక ఆత్మయోగి, ఏమిట్రా ఆ యోగి కథ, ఒక యోగి ఆత్మకథ అనో ఏదో ఉంది, ఏదో చాలామంది చదువుతారు.
యోగానంద యోగి ఆత్మకథ అని చదువుతారు. ఆయన ఏం చేస్తారంటే పిల్లలందరూ కలిసి ఒకసారి మేము ఆ తిరణాలకు పోవాలనుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు పంపటం లేదు అని అన్నారట. వీళ్ళందరినీ ఇట్లా పట్టుకొని ఆయన యోగశక్తితో ఒక ఆకాశంలో ఎగిరిపోయి అక్కడ ఇదిసిపోయి చూపించి ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లేదు కదా. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన పోతే అది పోతుంది కదా కదా. బ్రహ్మ విద్య అలాంటిది కాదు, ఎవడికి అంటిస్తే వాడికి వస్తుంది. వాటికన్నా చాలా కష్టాలు పడాలి. అందుకే అవి ఇంకొకడిని ఎవడితో ఇంకా సాధించుకుంటే వచ్చేవన్నీ. అది సాధ్యం, ఇది సిద్ధం, నీ దగ్గర ఉందిరా నాయన. ఆ పరమాత్మ నువ్వు అర్థం చేసుకోరా తండ్రి. అప్పుడు 7 లోకాలు ఏమైపోతాయి? ఈ స్థలాలన్నీ కూడా, ఈ ఇళ్ళన్నీ కూడా లేకుండా పోతే ఆ ఇళ్ళని తీసేసి ముందు స్థలాన్ని కనుక్కో, అది సామాన్యం అయిపోతుంది. సామాన్యం అక్కడ ఒక చోట ఉండదు, నిరాకారం అయిపోయింది కాబట్టి నిరాకారం. అంతవరకు ఇది వీడిల్లు, ఇది వాడిల్లు, ఇది వాడిల్లు సాకారమైంది. నిరాకారం ఎప్పుడు ఇది వీడి స్థలం, అది వాడి స్థలం, అది వాడి స్థలం, అది కూడా సాకారమే. ఎప్పుడైతే ఇది నిరాకారమైందో అది మొత్తం వ్యాప్తమైపోయింది. వ్యాప్తమై 7 అంతస్తుల వరకు కాదు, ఆ పైన కూడా వీడిదే. దాన్ని సామాన్యం అని అన్నాడు. అర్థమైందా? సరే, మరి ఇవన్నీ అండి, ఇవన్నీ విశేషాలు. విశేషాలకి సామాన్యానికి ఒక్కటే ఒక గుర్తు ఏమిటి అంటే, విశేషం ఇది అది కాదు, అది ఇది కాదు. విశేషాలు అది ఇది కాదు, ఇది అది కాదు. కన్ను ముక్కు కాదు, ముక్కు చెవి కాదు. చెవి కాదు అంటే చెవి చేసే పని చెవి ముక్కు చేయలేదు, కన్ను చేసే పని ముక్కు చేసే పని కన్ను చేయలేదు, చెయ్యి చేసే పని కాలు చేయలేదు. ఎవరో కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు చేస్తున్నారు కదండి, వాళ్ళు ఎవరో రేర్ కేసెస్. కానీ ఇవన్నీ విశేషాలు. గుండె చేసే పని ఊపిరితిత్తులు చేయవు. ఆలోచించండి, అంటే మన శరీరంలో అన్ని విశేషాలే. విశేషాలన్నీ సరోజినమ్మ గారిలాగా తీసేసి అక్కడక్కడ పెట్టేస్తే సరోజినమ్మ గారు లేరు. ఉన్నారా? అది కూడా మాకు చూపించారు మా గురువుగారు. ఓకే, కాస్త ఎగరవాకవే కదా. అర్థమైందా? నిన్ను ఎప్పుడు ఆభాస చేసుకోండి. నేను చచ్చిపోయిన తర్వాత కదండి నాకు ఈ ఫ్యామిలీ అంతా లేదని తెలిసేది అంటే, కాదురా నాయన, నీ శరీరాన్ని ముందు ఆభాస చేయాలంటే ఈ ముక్కలన్నీ విశేషాలన్నీ, ఒకటి భరత్ గాడి ఇల్లు, ఒకటి రవి ఇల్లు, ఒకటి వెంకటేష్ ఇల్లు, ఒకటి ఉమా ఇల్లు నా దగ్గర ఉన్నాయి. నామరూపాలన్నీ నామరూపాలు లాంటివే. నా గుండె, నా ఊపిరితిత్తులు, నా వెన్నెముక అన్నీ అట్టాటివి. చూడండి, వాటికి పేరు కూడా పెట్టాం. కావాలంటే ఆ మెడికల్ కాలేజీకి వెళ్ళి అనాటమీ క్లాస్లో అడగండి, నాయన ఒక్కో దాని పేరు మాకు చెప్పండి ఇంగ్లీష్లో తెలుగులో కూడా అంటే వాడు చెప్తాడు. మొత్తం విశేషాలు తీసేస్తే, ఇళ్ళన్నీ తీసేసి ఆ లేఅవుట్లో ఆ సరిహద్దులన్నీ తీసేస్తే ఎట్లా ఒట్టి స్థలం మిగులుతుందో, ఇవన్నీ విశేషాలన్నీ తీస్తే ఏం మిగులుతుంది? అది ఎట్లుంటుంది? ఒకసారి తీసేసి చూసుకోండి మీ లోపలే. అందుకే అను శంకర భగవత్పాదులంది ప్రబోధ సమయంలో తెలుస్తుందిట. పాఠం చెబుతుండగానే తెలియాలట, ఇంటికి వెళ్ళాక నేను ధ్యానం చేసుకుంటే తెలుస్తుందండి. కాదండి, మీరు చెప్పిన పాఠం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకోసారి వింటే తెలుస్తుంది. అట్లా తెలియదమ్మా. తెలిస్తే ఇక్కడే తెలియాలి, రేపు తెలియదు. ఇక్కడ తెలియకపోతే ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ విన్నవాళ్ళు ఈ విషయాన్ని గురించి పదే పదే చర్చించుకుంటే ఎవడెవడి దగ్గర ఏ పాయింట్ మిగిలిందో వాడు బయట పెడతాడు. వీడప్పుడు ఒరే నువ్వు అది మర్చిపోయినావురా అని వీడి లోపల వాడు మాట్లాడతాడు.
అప్పుడు మీకు తెలిసే అవకాశం ఉంది. అంతేగాని మళ్ళీ మళ్ళీ వింటే తెలుస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ వింటే ఒకవేళ టార్చ్ లైట్ వేసుకుంటే తెలుస్తుందేమో నాకు తెలియదు. ప్రబోధ సమయే క్లాస్లో పాఠం చెప్తున్నప్పుడే అర్థం కావాలి, పిల్లలకు అర్థం కావాలి. అందుకే మా పిల్లలు ఎప్పుడు మా కాలేజీలో పిల్లలు అంటారు, మేడం మీరు పాఠం చెప్పిన తర్వాత ఇక మేము చదవక్కర్లేదండి, మాకు అర్థమవుతుంది, రాసిస్తాం పరీక్షలో అని వెళ్ళిపోతారు. అమ్మ మీరు నా క్లాస్ పిల్లలు కాదే, ఎందుకు వచ్చి కూర్చుంటారు, మీకు అటెండెన్స్ వెయ్యనే అంటే కూడా అక్కర్లేదు మేడం, అటెండెన్స్ కాండోనేషన్ కట్టకుండా మీరు పాఠం చెప్పేయండి అంటారు. ఇంత నేనేం చెప్పాను. ఎందుకంటే ప్రబోధ సమయంలో అర్థం కావాలి పాఠం, ఏ పాఠమైనా. అర్థమవుతుందా? తర్వాత చూద్దాంలే అంటే తర్వాత ఇంకా చూడడమే, కట్టెల్లో పెట్టాక చూడడం, అప్పుడు చూడడమే ఏకంగా, ఏం చూసేది లేదు. అదృష్టవశాత్తు మీకు రామనాథం గారు దొరికారా, పోగొట్టుకోవాకండ్రా. విశేషం అంటే అది ఇది కాదు, ఇది అది కాదు, దాని పని ఇది చెయ్యదు, దీని పని అది చెయ్యదు, అవి విశేషాలు. మన ఇంట్లో గదులన్నీ విశేషాలు. మన ఇల్లు సామాన్యం కదా, మన స్థలం సామాన్యం, ఇల్లు విశేషం. అట్లా లోపలికి వెళ్ళండి, మొత్తం మీకు తెలుస్తుంది. సామాన్యం అంటే అసలు అర్థం ఏమిటండి అంటే సమానంగా పరుచుకుని ఉంటుందిట, సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా. చూడు, నీళ్ళ మీద మనం ఎప్పుడైనా పోతూ ఉన్నప్పుడు నీళ్ళని చూడండి, నీళ్ళు ఇట్లా 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 ఉంటాయి. అంటే ఒక చోట అట్లా ఎత్తుగా, ఒక చోట అంటే గాలికి తరంగాలుగా అట్లా వచ్చి ఒక చోట ఎత్తుగా, నిజంగా నీళ్ళు సర్ఫేసు ఇట్లనే ఉంటుంది. మన బిందెలో నీళ్ళు ఎట్లుంటాయి, సమంగా ఉంటాయి కదా. అదే నదిలో నీళ్ళు, నది ప్రవహిస్తుంది కదా, సముద్రంలో నీళ్లు కానీ నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో ఆ సమానంగానే ఉంటాయి. గాలి తగిలితే అవి ఇట్లా ఇట్లా కనపడతాయి నీళ్లు. మీరు చూడండి ఎప్పుడైనా, నువ్వు టీవీలో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా నీళ్లు వస్తూ ఉంటాయి కదా, అలా చూడండి. సమానంగా ఏది పరుచుకొని ఉంటుందో దాని సామాన్యమని పేరు. అటువంటి సామాన్యాన్ని మీకు చూపెట్టాలంటే ఆకాశం ఒక్కటే సామాన్యం. ఆకాశం ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎత్తుగా ఉండి వాళ్ళ దగ్గర పలసగా. భూమి అదిగో అక్కడ ఎత్తుగా అయిపోయింది. ఎత్తుగా ఉంటే మనం వెళ్ళలేము, సమానంగా ఉంటే కూర్చోగలం. చూడండి, ఆకాశము సర్వవ్యాపకము. అది ఒక చోట పలచగా ఒక చోట దట్టంగా ఉండదు. అలాగే పరమాత్మ ఒక చోట అధికంగా ఒక చోట అల్పంగా ఉండడు. ఒకడు తెలివి గలవాడుగా మరొకడు తెలివి తక్కువ గలవానిగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరమాత్మగా అందరిలో ఒక పరమాత్మే ఉంటాడు. ఎక్కువ ఉండడానికి తక్కువ ఉండడానికి వీల్లేదు. సూర్యకాంతి, సూర్యుడు ప్రకాశించాడంటే లేదు లేదు మా ఇంటి మీద మాత్రం ఎండ వస్తుంది, మీ ఇంటికి ఎండ రాదు అంటే కరెక్టేనా? సూర్యకాంతి సూర్యుడికి మంచినీళ్ళ మీద ఒకలాగే ప్రకాశిస్తాడు, మురుగు కాలువ మీద కూడా ఒకలాగే సూర్యబింబం పడుతుంది. కావాలంటే చూడండి, ఇది కూడా మా గురుదేవులే చెప్పారు. మీ ఇంటి ముందర మురుగు కాలువలు ఉంటాయి, ఆ మురుగు కాలువల కిందంతా మురికే ఉంటుంది, దాని మీద కూడా కొన్ని నీళ్లు ఉంటాయి. మురుగు కాలువల్లో నీళ్లు ఉంటాయి కదా. ఆ మధ్యాహ్నం 12 గంటలప్పుడు సూర్యబింబం మురుగు కాలువ నీళ్లల్లో పడుతుంది. మురుగు కాలువ నీళ్లల్లో నీళ్లు నల్లగా ఉంటాయి మురుగు కాలువలో, కానీ ఆ సూర్యబింబం మాత్రం ఆ సూర్యుడు ఎట్లా ఉంటాడో అట్లాగే ఉంటుంది. పక్కనే ఇంకా ఏదైనా నదో ఏదైనా తుంగభద్ర లాంటివి ఉంటే చూడండి, అక్కడ కూడా సూర్యబింబం పడి ఉంటుంది. అక్కడ ఏ కాంతితో ఉన్నాడో ఈ మురుగు నీళ్ళల్లో కూడా అదే కాంతితో ఉంటాడు. చూడండి, మరి మురుగు నీళ్ళు మురుగు కదా, వాసన కూడా ఉంది కదా,
అవి ఎంత అసహ్యంగా ఉన్నాయి, కానీ సూర్యబింబం మాత్రం సేమ్ పడుతుంది. అయితే ఈ బింబానికి మీకు గోదావరిలో కుండలు చెప్పాను. గోదావరిలో కుండల్లో కూడా సూర్యబింబం అంతా అలాగే పడుతుంది కదా. అయితే ఈ బింబానికి ఆ బింబానికి తేడా ఏముంటుంది అంటే, ఈ ఈ కుండలో నీళ్లు ఒకప్పుడు కళ్ళు పోసిన కుండ, కళ్ళు పోసిన కుండలో నీళ్లు సూర్యబింబం పడ్డప్పటికీ కళ్ళు వాసన వస్తూ ఉంటాయి కదా. ఇంకో కుండ పాలు పోసిన కుండ, అందులో కూడా సూర్యబింబం పడింది, అందులో నీళ్లు పాల వాసన వస్తూ ఉంటాయి. చూడడానికి ఎలా ఉంటాయి, మురుగు కాలువలో నీళ్లు మురుగు వాసన వస్తూ ఉంటాయి, కానీ సూర్యబింబం అట్లా మన కాలువలో నీళ్లు, మన కుండలో ఉన్నటువంటి అవన్నీ మన గుణాలు, నామరూప క్రియలు అన్నామే, వాటి వల్ల వచ్చినవి. వాడి ఇల్లు సిమెంట్తో కట్టుకోవచ్చు, వీడి ఇల్లు పెంకులతో కట్టుకోవచ్చు, ఇంకోటి ఇల్లు ఆకులతో కట్టుకోవచ్చు, కానీ ఇల్లు కట్టిన స్థలం మాత్రం ఒకటే ఉండాలి కదా. ఒకడికి తక్కువ ఒకడికి ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు వాడికి ఎక్కువ ఉంది, వాడికి తెలివి చాలా ఎక్కువ ఉంది, వీడికి తెలివి చాలా తక్కువ ఉంది అంటే, పరమాత్మ అందరికీ సమానంగా ఉన్నాడు, అందరికీ సమానంగా ఇస్తున్నాడు. కానీ వీడు దాన్ని పాడు చేసుకుని, వీడు పాడు చేసుకుంటున్నాడు. పాడు చేసుకుని దాన్ని మళ్ళీ మళ్ళీ జన్మలకి వెళుతున్నాడు. ఒక్క జన్మలోనే ఎప్పుడైతే నువ్వు పరమాత్మని గురించి తెలుసుకున్నావో ఆ జన్మలోనే ఇదంతా ఆభాసాన్ని నిర్ణయిస్తే జ్ఞానం. ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఒకవేళ నీకు ప్రీవియస్ కర్మలు సంచితం అంతా ఉన్నప్పటికీ నువ్వు ఇది ఈ జ్ఞానం అనేటువంటి నిప్పురవ్వని అందులో వేస్తే అవన్నీ కాలిపోతాయి. జాగ్రత్తగా వినండి. ఇది కూడా గురుదేవులు చెప్పిన మాట. ఇంకో మాట చెప్తాను మీకు. ఇవాళ గురువుగారి మాటలే అన్నీ గుర్తుకొస్తున్నాయి కదా. ఎట్లా అంటే, పూర్వకాలంలో, ఇంతకుముందు కూడా మీకు ఈ మాట చెప్పాను నేను. పూర్వకాలంలో అంటే మా కాలంలో పల్లెల్లో ఒక ఇంట్లో నుంచి ఒక ఇంటికి ఇంత నిప్పు తీసుకెళ్తారు. మరి అగ్గిపెట్టె పెట్టి వెలిగించుకోవడం వాళ్ళ కష్టమో నాకు తెలీదు, కానీ తీసుకెళ్ళేవాళ్ళు. ఎవరింట్లో ఉన్నా నిప్పు బయటనే ఆనకాగులు కాగుతూ ఉంటాయి, నిప్పులు వేసుకొని ఎవరన్నా వాళ్ళు ఇనుప గరిటె ఒకటి తీసుకొచ్చుకొని ఆ నిప్పులు కాస్త వేసుకొని తీసుకుపోతూ ఉంటారు. ఎవరిని అడిగేది కూడా ఏమి ఉండదు. ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి నిప్పులు తీసుకుపోతారు. నిప్పు అంటే నిప్పు కణికలు తీసుకుపోయి అవి వాళ్ళ ఇంట్లో కుంపట్లో బొగ్గుల్లో వేసేసుకుంటారు. ఆ నిప్పు కణిక మిగిలిన వేసినవన్నీ నల్ల బొగ్గులు. ఒక్క కణిక మాత్రమే గరిటెలో తీసుకుపోతారు ఆ నిప్పుని, అది వేస్తారు. అది మెల్లగా ఆ పక్కన ఆ బొగ్గులన్నిటికీ అంటించి వాటినన్నిటినీ నిప్పులుగా మార్చేస్తుంది ఒక్క చిన్న బొగ్గు కణిక. అదే వాళ్ళు ఇన్ని బొగ్గులు లేకుండా ఆ నిప్పు కణిక తీసుకెళ్ళి దాంట్లో ఒక బస్తా బొగ్గులు గుమ్మరిచ్చారనుకోండి, ఏమవుతుంది? ఆరిపోతుంది. మనం మన వాసనలు అనే వాటిని బస్తాలు కుమ్మరిస్తే, నేను మళ్ళీ జన్మకెళ్ళాలి, నాకు ఇది కావాలి. మరి మీ మూడు అవే కదర్రా. తెల్లవారులేస్తే ఇంత చెప్తున్నా ఇంకా వాసన ఉంది, ఉందా లేదా? ఇంకా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కొడుక్కి కావాలి, నా మనవాడికి కావాలి, నా ముని మనవాడికి కావాలి, ఇంకా వాడేవాడు తాతకు కూడా. నీకెందుకు? ఈ ప్రపంచంలోకి వచ్చారా భగవంతుడా, ఎట్టాగొట్టా ఈ జైల్లో నుంచి బయటపడదామనుకోవాలి, కానీ అందరినీ ఎందుకు నెత్తినేసుకుంటారు? అన్ని బొగ్గులు వేసుకుంటే మీ నిప్పు మండుకోదు. మీరు ఎన్ని పాఠాలు విన్నా లాభం లేదు. తెలుసుకోండిరా. అయితే ఎవరిని ప్రేమించొద్దా అండి? అందరినీ వదిలేసేయమంటారా? అరే, వాళ్ళందరూ ఎవరెవరు ఏ కర్మ తెచ్చుకున్నారో ఆ కర్మే అవుతుంది కదా. నిన్ను నువ్వు ఎట్లా తరించాలి అనేది ఆలోచించరా అంటాడు. శాస్త్రం ఏం చెప్తుందో చెప్పనా? మీ ఇంటికి నిప్పంటుకుంది అనుకోండి, ఇక్కడ మనకైతే నిప్పంటుకుంది అనుకోవాలి, మాకు అమెరికాలో అయితే ఎర్త్క్వేక్స్ వస్తాయి.
ఎర్త్క్వేక్ జోన్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న అందరికీ ఎర్త్క్వేక్లు వస్తాయి. ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనని వెళ్ళిపోవాలి కదా, బయటికి వెళ్తాం. రోడ్డు మీద కూడా ఎర్త్క్వేక్ ఉంటుంది, భూకంపం. ఎవడి పాస్పోర్ట్ వాడు ఎత్తుకొని పోండిరా అని చెప్తారు. ఏం ఎత్తుకుపోక్కర్లే, నువ్వు బంగారము వెండి అన్నీ తీసుకుపోక్కర్లే, ఎందుకంటే తీసుకుని ఎక్కడికి పోలేవు కదా. నీ పాస్పోర్ట్ లేకపోతే నీ ఐడెంటిఫికేషన్ ఉండదు, నువ్వు ఎవడికో తెలియదు, అదొక్కటి నువ్వు తీసుకొని పోరా అంటాడు. మనకి ఇండియాలో ఇక్కడైతే ఇల్లు అంటుకుంది, నిప్పు అంటుకుంది అనుకోండి రా, ఇల్లు కాలుతుంది అనుకోండి, ఏం ఎత్తుకొచ్చుకుంటావు? మన వాళ్ళు బంగారం ఏదైనా ఉంటే అది ఎత్తుకొని పోతారు. బంగారం అన్నం పెడుతుందా నీకు? ముందు నిన్ను నువ్వు బతికించుకోవడానికి పోతావా? ఇంట్లో వాడొచ్చాడా, వీడొచ్చాడా, నా కొడుకు వచ్చాడా, నా కోడలు వచ్చిందా, మా మనవాడు ఉయ్యాల్లో ఉన్నాడు వాడు అనుకుంటావా? ఉయ్యాల్లో ఉన్న మనవాడిని కోడలే ఎత్తుకొచ్చుకుంటుంది, నీకు సంబంధం లేదు. ఇల్లు కాలిపోతుంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పోతావా? ఇంకొకటి కోసం కొంప కాలిపోతోందిరా, నీకు జీవితం అంతా అయిపోతోంది, మృత్యువు వెంటబడుతోంది, ఎప్పుడో నిన్ను రాకపోతుంది, దానికి సమాధానం చెప్పడానికి నీ దగ్గర లేవు, వాడు ఆగడు. వీళ్ళందరినీ బండలు ఎందుకు కట్టుకుంటావు? నీళ్ళల్లో దిగేటప్పుడు నువ్వు ముందు ఈత నేర్చుకో, తర్వాత వాళ్ళని బయటికి పీకుదు. కానీ గుండ్లు బండలు రాళ్ళు కట్టుకొని ఎవడన్నా ములగమెంట్లు కట్టుకొని పోతాడు ఎవడన్నా ఈతకు పోయేవాడు, అవునా కదా? ఎందుకని? నువ్వు మునిగినా నిన్ను తేలుస్తాయి అని. అంతేగాని పెద్ద గుండ్రాయిని అడుగుకు పొట్టకు కట్టుకుని మరి మనమందరం చేస్తున్నది అదే. ఇంకన్నా మానుకోండి. బుక్కులు ఎన్ని వేస్తున్నావు? చెప్పా కదా, ఇల్లు కాలిపోతుంటే ముందు డబ్బులు మూట కట్టుకొని, బంగారమే, డబ్బులు కూడా కాదు, అది మాత్రం తీసుకుని పోతున్నావు. ఆలోచించరా నాయన, ఏ క్షణం అయిపోతుందో తెలీదు. ఎందుకంటే ఆభాస ఎప్పుడైనా పోవచ్చు. వాన రాకడా, ప్రాణం పోకడా ఎవడు చెప్పలేడు. సమానంగా ఉంది. ఎందుకని అంటే అందులోకి ఎక్కించిన గాలి అంతా సమానంగా ఎక్కింది. అందుకని అవన్నీ మన దగ్గరికి కూడా కళ్ళు, ముక్కులు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ దేవుడు సమానంగా పెట్టాడు. చూడండి, గుండె ఎలా, అందరికీ గుండె అంతే సమానంగా గుప్పెడు గుండె. వాడు చాలా మంచివాడు రా, వాడికి పెద్ద గుండె పెడతా. ఏదురా నాయనా, మరి ఎందుకండి ఈ డిఫరెన్స్ ఎందుకు జరుగుతోంది? ఎందుకు ఒకడికి అర్థమవుతోంది, ఒకడికి అర్థం కావట్లేదు? క్లాసులో వాడికి 90 మార్కులు వస్తున్నాయి, నాకెందుకు 20 మార్కులే వచ్చినాయంటే, నాయన నువ్వు చాలా దట్టంగా అడ్డం వేసుకున్నావురా. ఏం అడ్డం వేసుకున్నావు? నిద్రలో ఏం అడ్డం వేసుకుంటున్నావు? అదే అడ్డం వేసుకున్నావు. నిద్రలో మనం ఏం అడ్డం వేసుకుంటున్నావో చెప్పనా? దేహమే నేను అన్న భావాన్ని అడ్డం వేసుకుంటున్నాం. అదని మీరు ఎట్లా చెప్తారండి అంటే, చూడండి, ఒరే ఇంకా నేను నిద్రపోవాలిరా, లేకపోతే నాకు అసలు ఓపిక ఉండదురా అంటున్నావా లేదా? అంటే నిద్ర పోవాలి అని నువ్వు అంటున్నావు. నిద్ర పోవాల్సిందెవరు? శరీరం. దాన్ని ఆ జ్ఞానానికి కనపడనీయకుండా దాచిపెట్టుకున్నావు. సూర్యుడు తన వెంటని వేడిని కనపడనీయకుండా అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. అమెరికాకి వెళ్ళిపోవట్లేదు, భూమి తిరుగుతోంది. ఆలోచించండి. ఎప్పుడైతే తమస్సు అనే దాన్ని బాగా వేసుకున్నావో, మళ్ళీ సత్వం, రజస్సు, తమస్సు. సత్వగుణం ఉన్నప్పుడు నీ సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వం వల్ల నీకు జ్ఞానం ఉంటుంది. రజస్సు వల్ల నీకు పని చెయ్యాలనే కోరిక ఉంటుంది. తమస్సు వల్ల నువ్వు నిద్రపోతావు, అదే చీకటి, అదే సుషుప్తి. హైదరాబాదు నగరం కనపట్టలేదు, ఎప్పుడు పోయిందా, మాయమైందా? లేదు. మరి ఎవరు ఆవరించారు? చీకటి ఆవరించింది. చీకటి తమస్సు.
మనకు కూడా అలాగే ఉంటాను. అందుకని పరమాత్మ ఒకడిని తెలివిగలవాడుగా, ఒకడిని మొద్దుగా దద్దమ్మగా, ఒకడిని అదృష్టవంతుడుగా, ఒకడిని దురదృష్టవంతుడుగా ఆయన సృష్టించడు. మరి ఎందుకండి? నీ కోరికలతో నువ్వు తెచ్చుకుని నువ్వు అటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. అదే ఎవడేది కోరుకుంటే అటువంటి జీవితం వస్తుంది. అదే కదా మన ప్రారబ్ధం. ఇది నా ప్రారబ్ధం కదా. అలాగే పరమాత్మ ప్రపంచంలో అలా చూస్తున్నాం కదా అంటావేమో. నువ్వు ప్రపంచంలో మరి అందరూ అదృష్టవంతులే కనపట్టలే, అందరూ దురదృష్టవంతులు కూడా కనపట్టలే అంటావేమో. నామరూప క్రియలనే జీవభావాన్ని అహం అనే పేరుతో ఆ చైతన్యానికి దట్టంగా అడ్డం వేసుకున్నాం. చూసారా? ఏం అడ్డం వేసాం? నామరూపక్రియలు. నామరూపక్రియలు అంటే ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అవి అడ్డం వేసుకుంటే ఉన్న పరమాత్మ కనపడకుండా పోయినాడు. లేకపోతే ఆయన చాలా ప్రకాశమైన వాడు. ఈ లైట్లన్నీ కాదు. నా తద్భాసయతే సూర్యో, అది కూడా చెప్తా మీకు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు అంటే ఎంత ప్రకాశమో చూడండి. ఆత్మజ్యోతి శివోస్మ్యహం అంటున్నాడు. ఆత్మజ్యోతి మనోజ్యోతి, జ్యోతిచక్షు సపశ్యతి సబాహ్యాభ్యంతర జ్యోతి, సా జ్యోతి శివం. ఆ జ్యోతిని శివం అంటారు. మన గురు పూజలో రాసుకున్నాం. ఆ జ్యోతి మీ లోపల ఉంది, దాన్ని బయటికి రాగండి. ఎట్లా లాగాలండి అని అడిగితే కఠోపనిషత్తు ఒక మాట చెప్పింది. తమలపాకు ఈయనని లాగినట్టు తమలపాకు చినగకూడదు, ఈయన ముక్క కాకూడదు, అట్లా లాక్కోమన్నాడు. తమలపాకు ఎవరు? ఇప్పుడు ఈయన ఎవరు? తమలపాకు నీ శరీరం, ఈయన నీ లోపల ఉన్న పరమాత్మ. వాణ్ణి బయటికి లాగు. లాగంటే నేను చచ్చిపోతానేమోనండి, ఫిజికల్గా లాగవాకు. అర్థం చేసుకోండిరా. నామరూప క్రియల్ని అడ్డంగా వేసుకున్నావు. నేను హీన కురుచుడని, నేను తక్కువ కులం వాడినండి, నేను స్త్రీనని, నేను దరిద్రుడని, సాధన చేయడానికి నాకు టైం లేదని కుంటి సాకులు చెప్తున్నావు. కుంటి సాకులు అంటారు. సాకు కూడా ఇది ఏమొచ్చిందిరా? ఇన్నేళ్ల బట్టి నువ్వు ఎందుకు పాఠం నీకు అర్థం కాలేదురా? కుంటి సాకులు కదా. ఏమో మా కులం వాళ్ళకి అంత రాదేమోలేండి. మీ కులం వాళ్ళకి కాదు, అసలు మీ కులమే లేదు కదా. నీకు దేహమే లేదో మొర్రో అంటుంటే నీకు కులం ఎందుకు? తదేజతి తన్నైజతి. అది కదలలేదు, అది కదులుతుంది. కదలలేంది కదులుతుంది. ఒకదానికి చలనం ఉందిట, ఒకదానికి చలనం లేదుట. అటువంటిది ఏదో ఉందిట నీ దగ్గర. దీన్ని రేపు చెప్తాను. ఇంకా ఎందుకంటే 7:41 అయింది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు ఆ లేఅవుట్ దాటి ఆ స్థలాన్ని చూడండి, మీకే అర్థమైపోతుంది. అందుకు నేను ఆ లేఅవుట్ చెప్పాలి.